హల్లెలూయా. ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, ఆవేదనలు అన్నిట్లో కూడా ఆయన ఉన్న దేవుడు. మంచిది బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. ఒక చిన్న మాట నేను మీకు చెప్పి వాక్యం మిమ్మల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాను. ఒక దినాన్ని ఒక ఆటోలో కొంతమంది యవనస్తులు ప్రయాణం చేస్తున్నారు. యవనస్తులు ఎట్లా ఉంటారో మీకు తెలుసు. యవనస్తులు ఒక వ్యక్తిని గేలి చేసే నైజం, ఒక వ్యక్తిని అల్లరబెట్టే నైజం, ఒక వ్యక్తిని ఇబ్బంది కలిగించే నైజం. వారు ఏదో గొప్ప వాళ్ళని, వాళ్ళు ఆ, ఏదో సాధించమన్నట్టుగా వారి జీవితాల్లో ఫీల్ అయిపోయి ఇబ్బందులు పాలు చేసేటువంటి యవనస్తులు చాలామందిని చూస్తాం లోకల్లో. ఇతరుల మీద జోక్స్ వేసుకుంటే ఇతరులను ఇబ్బంది పెట్టడం, ఇతరుల మీద మాట్లాడటం, లేకపోతే ఇతరులని ఒక భాష మన వాడుక భాషలో చెప్పాలి వెటకరించడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం యవనస్తులు. వారి మధ్యలో ఒక సర్దార్జీ కూర్చొని, ఇక సర్దార్జీ కూర్చుంటే ఎట్లాగుంటుందో మన అందరికీ తెలుసు. ఆ ఆటోలో ఆ అల్లరి ముక్కతో పాటు ఒక సర్దార్జీ కూర్చొని ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అల్లరి ముక్క రకరకాలైనటువంటి అల్లరి చేస్తున్నారు. ఈ సర్దార్జీని ఒక టార్గెట్ చేసుకుని రకరకాలైనటువంటి భాషతో, రకరకాలైన మాటలతో ఆయన చాలా ఇబ్బంది పెడుతుంటే ఈ సర్దార్జీ మాత్రం చాలా సైలెన్స్గా కూర్చున్నాడు. ఎక్కడ కూడా నోరిప్పి మాట్లాడట్లేదు, ఎక్కడ నోరిప్పి మాట్లాడేది. తన గమ్యస్థానం వచ్చేటంత వరకు కూడా చాలా నిశ్శబ్దంగా కూర్చొని తాను కంట్రోల్ చేసుకుంటూ అనగదిద్దుకుంటూ తన నైజ్యాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా అతను వచ్చేటంత వరకు సుమారు 1 గంట ట్రావెల్ చేసి ఆటోలో తను రీచ్ అయ్యేటంత వరకు కూడా మౌనంగా ఉండి వచ్చిన తర్వాత కిందకి దిగిన తర్వాత అల్లరి ముక్కను చూచి అన్నాడు, ఒక్క 10 రూపాయల నోటుని తన దగ్గర ఉన్నది అల్లరి ముక్క ఇచ్చి అన్నాడు, బాబు నాలాంటి సర్దాజీలు ఎక్కడైనా భిక్షాటం చేస్తే నీ జీవితంలో ఎక్కడైనా భిక్షాటం చేసేటువంటి దృశ్యం నీకు కనబడితే వాడికి 10 రూపాయలు ఇవ్వను ఆయన అని చెప్పేసి ఏం చేశాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, సర్దాజీలో ఎక్కడ ఒక బెగ్గర్ని మనం చూడం. ఎప్పుడైనా చూసారా? సర్దాజీలో ఒక్క బెగ్గర్ని మనం చూడం. హల్లెలూయా. ఈ కుర్రకారికి వీళ్ళకేం అర్థం కాలే, నిజమే. అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ సర్దాజీలో భిక్షాటం చేసే వాళ్ళు ఎక్కడ మనం చూడం. హల్లెలూయా. అందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. ఆయన మౌనం గొప్ప సమాధానాన్ని ఇచ్చింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన మౌనం కూడా గొప్ప సమాధానం ఇచ్చునుగాక. మెసేజ్లోకి వెళ్ళిపోదాం. హిస్టరీ తీసుకెళ్ళలేదు ఈరోజు టైం కోసం, నేను కాస్త వాక్యంలోకి వెళ్ళిపోదాం. మెసేజ్ టైటిల్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఆమేన్. హల్లెలూయా. when you silence, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, హల్లెలూయా, నువ్వు మౌనంగా ఉన్నా. కొన్ని సందర్భాల్లో మనం ఎట్లా ఉండిపోవాలి తల్లి? చాలా చిన్న లోకంలో కొన్ని సామెతలు ఉంటాయి. కాలము సమాధానం చెప్పొద్దట. మనం చెప్పకపోతే ఏం చెప్పొద్ది? కాలము సమాధానం చెప్పొద్ది. ఎరా సరిగ్గా చదవటం లేదంటే రిజల్ట్స్ సమాధానం చెప్పొద్ది. అవునా కదా? హల్లెలూయా. ఆమేన్. మన రిజల్ట్స్ మనకు ఒక సమాధానం చెప్పొద్ది, కాలం మనకేం చెప్పొద్ది? సమాధానం చెప్పొద్ది. ప్రతి దానికి కూడా నీ ప్రతి మౌనం వెనుక నీవు కాకపోయినా మరొకటి సమాధానం చెప్పొద్ది. అందుకని చాలా సందర్భాల్లో దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ఇది సబ్జెక్టు, మౌనంగా ఉండు. వెన్ యూ ఆర్ సైలెన్స్, వెన్ యు ఆర్ మెయింటైనింగ్ సైలెన్స్, నువ్వు ఎంత నిశ్శబ్దంగా ఉంటావో అన్ని కార్యాలను చూడగలవు. ఆమేన్. హల్లెలూయా. చాలా సందర్భాల్లో జనరల్గా ఒక మాట చెప్పుకుందాం. గృహాల్లో ఎందుకు తగాదాలు గొడవలు పడతామంటే ఒకరు సైలెన్స్గా ఉంటే అంత ఇబ్బంది ఉండదు. హల్లెలూయా. అత్త ఏదందని కోడలు, కోడలు ఏదందని అత్త, అల్లుడు ఏదో అన్నాడని మామగారు, మామగారు ఏదో అన్నారని అల్లుడు, అమ్మ ఏదో అందని నాన్న, నాన్న ఏదో అన్నాడని అమ్మ, కూతురు ఏదో అందని తల్లి, తల్లి ఏదందని కూతురు, పక్కోడు ఏదో అన్నాడని ఈ పక్కోడు ఏదో అన్నాడు ఆ పక్కోడు. హల్లెలూయా. దీనివల్లే మొత్తం ప్రపంచమంతా డిస్టర్బ్ అయిపోవడం గల కారణం ఈ యొక్క సైలెన్స్ అనేది లేకపోవటమే. హల్లెలూయా. నువ్వెంత నిశ్శబ్దంగా ఉంటావో అన్ని విజయాలు నువ్వు సాధిస్తావు. ఆమేన్. హల్లెలూయా. వాక్యానికి వెళ్ళిపోదాం, రిఫరెన్స్లకు వెళ్ళిపోదాం బిడ్డలారా. మీరు అంత టైం పడుతుందా? మీరు బాడీ ఎక్కడ ఉంది కానీ మైండ్ అంతా కూడా ఎక్కడ ఉంటుంది?
సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయుండుడి. Be silent, O all flesh, before the Lord, for he is raised about of his holy habitation. ఆయన తన నివాస స్థలమును విడిచి వస్తూ ఉన్నాడు గనుక సకల జనులు నిశ్శబ్దంగా ఉండాలి. మౌనం అంటే నిశ్శబ్దంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో గట్టిగా ఉజ్జీవంతో దేవుని ఆరాధన చేయొచ్చు. మెలోడియస్ సాంగ్స్తో నిశ్శబ్దంగా దేవుని ఆరాధన చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మౌనంగా, అసలే వాయిస్ ఉండకూడదు. ఆమేన్, మౌనంగా దేవుణ్ణి ఆరాధన చేయొచ్చు. బిడ్డలారా గమనించండి. అందుకని ప్రాముఖ్యంగా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మన నుంచి ఒక నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నాడు. ఆయన శబ్దమైనటువంటి దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన శబ్దమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన నుంచి నిశ్శబ్దాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మాట్లాడే దేవుడు మన నుంచి మౌనాన్ని కోరుకుంటున్నాడు. ఆమేన్. నీ సైలెన్సే ఆయన వైలెన్స్. ఆమేన్. ఎంత సైలెన్స్ ఉంటావో నీ పక్షాన ఆయన తన వైలెన్స్ స్టార్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. when you are silent, his violence will be started, will be begun. హల్లెలూయా. నువ్వెంత మౌనంగా ఉంటావో ఆ టైంలో అతను తన వైలెన్స్ని నీ పక్షాన, ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, నీ తరపున ఆ వైలెన్స్ స్టార్ట్ చేస్తాడు. అందుకని సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులయుండుడి. హల్లెలూయా. యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ వెపన్, ఇట్ ఈస్ నాట్ యువర్ వీక్నెస్. గుర్తుపెట్టుకో, నీ సైలెన్స్ నీ వీక్నెస్ కాదు, అది నీ బలహీనత కాదు, లేకపోతే అది నీ అభాగ్యమో దౌర్భాగ్యమో కాదు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండాలి అని అంటే బిడ్డలారా గమనించండి. కొన్ని సందర్భాల్లో మనం వాయిస్ వినిపించాలనుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం స్వరం వినిపించాలనుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాలనుకుంటాం, కొన్ని సందర్భాల్లో మనం ఏదో చెప్పాలనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం కోరుకుంటాడంటే కొన్ని సందర్భాల్లో నీ నుంచి సైలెన్స్నెస్ని కోరుకుంటాడు. ఆమేన్. నీ నుంచి సైలెన్స్నెస్ని కోరుకుంటాడు. జాగ్రత్తగా గమనించు. నీవెంత మౌనంగా ఉంటావో ఆయన అంతగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. ఆమేన్. నువ్వెంతగా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంటావో ఆయన అంత పిన్ పాయింటెడ్ శత్రు మీద అంత బలంగా ఆయన పనిచేయటం ప్రారంభిస్తాడు. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శత్రువు ఏమనుకుంటాడు అని అంటే నువ్వు సైలెన్స్గా ఉండటాన్ని చూసి నువ్వు బలహీనుడివి అనుకుంటాడు. కానీ వాడికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను సైలెన్స్గా ఉన్నాను అని అంటే దేవుడు వైలెన్స్ స్టార్ట్ చేస్తున్నాడనే విషయాన్ని వాడికి అర్థం అవ్వాలి. దాని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి. యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ వెపన్, యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్, యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ పవర్, యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ విజ్డమ్, యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ నాలెడ్జ్, యువర్ సైలెన్స్ ఈజ్ యువర్ యాటిట్యూడ్, యువర్ సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ టు గెట్ ద విక్టరీ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దట్స్ వే ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్ ఆల్వేస్. ప్రతి నిత్యము కూడా మనం ఎట్లాగా ఉండాలి? మౌనంగా ఉండాలి. హల్లెలూయా. మౌనంగా ఉండాలి. నేనేమంటానంటే నీ మౌనం అనేకమైన విప్లవాత్మకమైన మార్పుల్ని సృష్టిస్తుంది. మౌనం యుద్ధాన్ని ప్రారంభిస్తుంది. మౌనం వెపన్ని డెలివరెన్స్ చేస్తుంది. మౌనం ఆయుధాలను విడుదల చేస్తుంది. మౌనం కుటుంబాన్ని బలంగా సాధనంగా మారుస్తుంది. మౌనం ఒక ప్రశంసను తీసుకొస్తుంది. మౌనం దేవుని సన్నిధానం మన మధ్యకు తీసుకొస్తుంది. మౌనం దేవుని కార్యాన్ని జరిగించడానికి ఆస్కారాన్ని కలిగిస్తుంది. మౌనం అద్భుతాన్ని సృష్టిస్తుంది. నువ్వు నిశ్శబ్దం ఉందే గొప్ప కార్యం జరిగిస్తుంది. మా దగ్గర ఒక ఆఫీసర్ ఉన్నారు. ఆమె ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తారు. మంచి గెజిటెడ్ ఆఫీసరు. నాకు మంచి సహోదరి, నాకు మంచి స్నేహితురాలు. అయితే ఎప్పుడు కూడా నేను ఒక పేరు పెట్టిన, ఆమె పేరే నిశ్శబ్దం. ఆమె పేరు ఎంతమంది ఏమన్నా, ఆమె పేరే నిశ్శబ్దం. ఏం సాధిస్తుందంటే అంత అద్భుతంగా సాధిస్తూ ఉంటుంది. బట్ ఆమె పేరు ఏదో ఒక పేరు ఉంది, కానీ ఆమె పేరు నేను ఏం పెట్టుకున్నాను? నిశ్శబ్దం. భలే పేరు పెట్టారు. నిజం, భలే నిశ్శబ్దంగా ఉంటుంది. ఏం చేయాలో చేసుకెళ్ళిపోద్ది. ఎక్కడ బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వదు. ఆమెన్. బయటికి ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వదు. అందుకని కొంతమంది వాళ్ళని ఏమంటారంటే లోతుగుండ్లు అంటారు. బయటికి ఏం చెప్పరు కానీ బాబోయ్ అంటారు.
నేను ఆ సబ్జెక్ట్ చెప్పట్లేదు, కానీ దేవుడు నీ పక్షమున పోరాడాలి అని అంటే నువ్వు మౌనంగా ఉండాలి. దేని స్తోత్రం కలుగునుగాక. నువ్వు మౌనంగా ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీకేది తెలియని వాడుగా ఉండాలి. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రియదేవుని బిడ్డ గమనించండి, ఒక తుఫాన్ దగ్గర మీరు ఒక్కసారి సముద్రం దగ్గరికి వెళ్ళి చూడండి. సముద్రం అంతా కేవలం నిశ్శబ్దం కూరుకుంది అని అంటే ప్రమాదము పొంచి ఉందండి అని అర్థం. హల్లెలూయా. ఒక సముద్రాన్ని చూస్తే అసలు ఎందుకు అది సైలెన్స్గా ఉంటుందనే విషయం మనకు అర్థమవుతాయి. ఆమేన్. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి నిలబడి చూస్తే రోజు వచ్చే కెరటాలు ఎందుకు రావటం లేదు అంటే ఒక సునామీ రాబోతుందని దానికి అర్థం. దేని స్తోత్రం కలుగునుగా. నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటే నీ పక్షమున దేవుడు కార్యాన్ని జరిగించబోతున్నాడు అని దాని అర్థం. దేని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మౌనంగా ఉండు. దేవుడు మన పక్షాన్ని ఏం చేయబోతున్నాడు? గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఆమేన్. కాబట్టి సకల జనులారా, దేవుడు తన స్థలాన్ని విడిచి, తన నివాస స్థలాన్ని విడిచిపెట్టొస్తున్నాడు. నువ్వు మౌనంగా ఉండవు. హల్లెలూయా. శత్రువు ఏదో మాట్లాడినా, లేకపోతే మరొకరు ఏదో మాట్లాడినా, నీ జీవితంలో అల్లకల్లోల పరిస్థితులు వ్యాప్తి చెందినా, నీ జీవితంలో కఠినమైన పరిస్థితులు గుండా నువ్వు వెళ్ళాల్సి వచ్చినా, నీ కుటుంబం అతలాకుతలమైపోయినా, ఏది సాధించలేవు, ఏది సంపాదించలేని నీ బ్రతుకు వ్యర్థమని ప్రపంచమంతా నేను తప్పిపట్టినా, నీవు చేయాల్సిన నిర్ణయం ఏంటంటే మౌనంగా ఉండవు. దేవుడు నీ పక్షాన తన హ్యాబిటేషన్ విడిచిపెట్టొస్తున్నాడు. హల్లెలూయా. నీ కొరకు దేవదూతలను విడిచిపెట్టాడు, నీ కొరకు పరలోకాన్ని విడిచిపెట్టాడు, నీ కొరకు తన సకల సౌఖ్యాలు విడిచిపెట్టాడు, నీ కొరకు తన కంఫర్ట్ జోన్ విడిచిపెట్టాడు, నీ కొరకు స్తుతి ప్రతిగానాలు విడిచిపెట్టాడు, నీ కొరకు కెరూబులు సెరూబులు విడిచిపెట్టాడు, నీ కొరకు సకల దూతగణాన్ని విడిచిపెట్టాడు, నీ కొరకు 24 పద్దలను విడిచిపెట్టాడు, నీ కొరకు తన రత్న ధవల సింహాసనాన్ని విడిచిపెట్టాడు, నీ కొరకు ఆయన నేలను తాకాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే మన జీవితంలో ఆయన అద్భుతాలు జరిగాయి. అందుకని ఆయన శిలువ మ్రాను మీద సాధారణమైన మాటలు పలికి తన మౌనంగా ఉన్నాడు. బిడ్డలారా గమనించండి, బొచ్చు కత్తిరించు అని ఎదుట. హల్లెలూయా. ఆ గొర్రె ఎట్లాగా మౌనంగా ఉండిపోతుందో అట్లాగా యేసయ్య మౌనంగా ఉండిపోయాడు. హల్లెలూయా. ఆయన మౌనంగా ఉండిపోతే జరిగిన వైలేషన్ ఏంటో తెలుసా? భూకంపాలు వచ్చినాయి, పాపులు పరిశుద్ధులుగా మార్చబడ్డారు, సమాధులు తెరవబడ్డాయి, ప్రపంచమంతా చీకటి కమ్మిందే. ఆయన పునరుత్థానుడయ్యాడు. ప్రపంచమంతా కూడా అపవాదితో సహా ప్రపంచంలో ఎవరైతే పాపం విచ్చలవిడి చేశారో వాళ్ళందరూ మౌనులై సాగిలిపడి సాష్టాంగపడి వారి జీవితాలు విప్లవాత్మకమైన మార్పులు, పెను మార్పులు తీసుకుని వచ్చారు. దానికి గల కారణం దేవుడు మౌనంగా ఉండటం వల్ల. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ మౌనం కొన్ని కార్యాలు జరిగిస్తుంది, నీ మౌనం అద్భుతాలు జరిగిస్తుంది. ఎస్పెషలీ ఆమోస్ అంటాడు 5వ అధ్యాయం 13వ వచనంలో, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నావంటే నువ్వు బుద్ధిమంతుడు అని దాని అర్థం. హల్లెలూయా. నువ్వెంత సైలెన్స్గా ఉన్నావో అంత విజ్డమ్ నీలో ఉందని దాని అర్థం. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఓరకనే అన్నెసెసరీ మాటలు, అన్నెసెసరీ వైలేషన్స్ సృష్టించడం, అన్నెసెసరీ డిస్కషన్స్, అన్నెసెసరీ అన్ని పక్కన పెట్టండి. నువ్వు మౌనంగా ఉండిపో. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు మౌనంగా ఉండవు. మనుషులు నీ మీద ఏ కఠినమైన మాటలు వర్ణించినా నువ్వు మౌనంగా ఉండవు. మనుషుల్ని వైపు ఏ రకమైనటువంటి చూపులు చూసి నవ్వుకున్నా నువ్వు మౌనంగా ఉండవు. మనుషుల్ని విమర్శించిన, మనుషుల్ని జోలికొచ్చిన, మనుషుల్ని వ్యాపారానికి వ్యతిరేకంగా ఉన్నా, మనుషుల్ని యొక్క ఎంప్లాయ్మెంట్కి వ్యతిరేకంగా ఉన్నా, మనుషుల నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నా, వారి మనస్తత్వాలు పరిస్థితులు ఎట్లాగున్నా నువ్వు మౌనంగా ఉండిపోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మౌనం అంగీకారము కాదు. వారి వైలేషన్స్కి నీ మౌనం అంగీకారము కాదు, వారి యొక్క స్థితికి నీ మౌనం అంగీకారము కాదు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటే నీ తండ్రి నీ పక్షాన యుద్ధాయుధాలు తయారు చేస్తున్నాడు దాని యొక్క అర్థం. ఆయన నువ్వు మౌనంగా ఉన్నావంటే నీ పక్షాన నిలబడబోతున్నాడు అని దాని యొక్క అర్థం. నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటే నీ పక్షాన ఆయన బ్యాటిల్ని అనౌన్స్ చేశాడని దాని అర్థం. నువ్వు మౌనంగా ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన అతి శ్రేష్టమైన విజయానికి ఇవ్వబోతున్నాడు దాని అర్థం. నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటే ఆయన నీ పక్షాన పోరాడబోతున్నాడు దాని యొక్క అర్థం. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే పోరాటాన్ని ప్రారంభించాడో విజయం అంతా ఒకసారి వెళ్ళిపోద్ది అని స్తోత్రం కలుగును.
ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే పోరాటం ప్రారంభించాడో యుద్ధమంతా వన్ సైడ్ అయిపోద్ది అని స్తోత్రం కలుగునుగాక. నువ్వు మాట్లాడక్కర్లే, నువ్వు పోరాడక్కర్లే, నువ్వేం చేయక్కర్లే, మనుషులు కనబడక్కర్లే, మనుషుల మధ్యలో నువ్వు ఉండక్కర్లే. నీ కలిగినటువంటి రకరకాలైన వాటి విషయంలో నువ్వు ఏ రకమైన మాటలు మాట్లాడాల్సిన, వర్ణించాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ మౌనంగా ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్గా విజయాన్ని ఒడిలో పెడతాడని దేని స్తోత్రం కలుగునుగా. అందుకని మనం ఎట్లాగా ఉండాలి? కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండాలి. హల్లెలూయా, మౌనంగా ఉండాలి. లోతు అబ్రహాం ఇద్దరు ప్రయాణం చేస్తున్నారు. బిడ్లారా, వాళ్ళ మనుషులకి వీళ్ళ మనుషులకి మధ్యలో చాలా తగాదాలు జరిగినాయి. కానీ అబ్రహాం మౌనంగా ఉండిపోయాడు. చివరికి లోతుకు అవకాశాన్ని ఇచ్చాడు. లోతు మాట్లాడటం ప్రారంభించాడు, అబ్రహాం మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. లోతు మాట్లాడుతున్నాడు, అబ్రహాం మౌనంగా ఉన్నాడు. లోతు నిర్ణయం తీసుకున్నాడు, అబ్రహాం మౌనంగా ఉన్నాడు. లోతు ఒక డెసిషన్ మేకర్ అయిపోయాడు, బట్ అబ్రహాం మౌనంగా ఉన్నాడు. హల్లెలూయా. లోతు పక్షాన దేవుడు పోరాడలేదు, కానీ అబ్రహాం పక్షాన దేవుడు పోరాడాడు. ఆమేన్, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించాలి. అందుకని లోతు తన జీవితంలో తన కుటుంబాన్ని అంతటిని సర్వనాశనం చేసుకోవడానికి గల కారణం ఏంటి అని అడిగితే అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. దాని స్తోత్రం కలుగునుగాక. ఆ మాటలు అతను ఒక నిర్ణయం తీసుకునేటట్టు చేశాయి. కొన్ని సందర్భాల్లో మన మాటలు మనకు కొన్ని నిర్ణయాలు గుండా పోయేటట్టు చేస్తాయి. హల్లెలూయా. అంటే నీ మాటలు, ఇదిగో నేను ఎలా చేయాలనుకుంటున్నాను అంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావు దాని అర్థం. నేను ఎలా చూడాలనుకుంటున్నాను ఒక నిర్ణయం తీసుకున్న దాని అర్థం. నేను ఎలా ఉండాలనుకుంటున్నా ఒక నిర్ణయం తీసుకున్నావు అని దాని అర్థం. అయితే నువ్వు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటావో దేవుడు తన నిర్ణయాన్ని వెనుకకు తీసుకుంటాడు. ఆమేన్. నువ్వు మాట్లాడి నిర్ణయాన్ని తీసుకున్నాను అనుకుంటావో వెంటనే ఆయన నిర్ణయాన్ని పక్కన పెడతాడు. చాలామంది ఇక్కడే తమ జీవితాల్లో వ్యాపారాలు ఫెయిల్ అవటానికి, కుటుంబాలు ఫెయిల్ అవటానికి, పరిస్థితులు ఫెయిల్ అవటానికి ఇష్టానుసారమైన సొంత నిర్ణయాలు తీసుకోవటమే దానికి గల కారణం. బిడ్డలారా గమనించండి, నేను నిర్ణయం వెనుక ఆయన మౌనం ఉండిపోతుంది. ఆయన మౌనం అంటే అంగీకారం అని కాదు దాని అర్థం. నీ యొక్క నిర్ణయానికి విరుద్ధంగా ఉందని దాని అర్థం. నేను నిర్ణయానికి ఆయన చేతిని ఎగెనెస్ట్గా ఎత్తాడని దాని యొక్క అర్థం. కాబట్టి దేవుని దగ్గర ఒక్క క్షణం మాట్లాడండి. ప్రభువా, నేను ఎట్లాగ అనుకుంటున్నాను, నీ చిత్తం ఏంటి, నేను ఎలాగ అనుకుంటున్నాను, నీ ఆలోచన ఏంటి, నేను ఎలాగ, నా ఉద్దేశమే ప్రభువా, నా నిర్ణయం అయితే కాదు, నేను నా ఉద్దేశాలు మాత్రం నీకు చెప్తున్నాను. నువ్వేదైతే చేయమని చెప్తావో అది నిర్ణయం. కాబట్టి నేను నిర్ణయాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. హల్లెలూయా. ఈరోజు చాలామంది చేతి నిండా డబ్బులు ఉంటాయి, కానీ మనసులో ఏముండదు. కొంతమందిని మీరు చూడండి, ఎంత లేబర్గా ఉంటారో, అంటే ఎంత పని చేస్తారో, బట్ అంతా కూడా శూన్యం. మనసుకు శాంతి ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, కుటుంబానికి శాంతి ఉండదు. కష్టపడతో తెల్లవారు లేచిన దగ్గర నుంచి రాత్రి పొగులు ఒగులు బొగులు అని. హల్లెలూయా. ఏంటంటే శూన్యం. కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యం నువ్వు జరిగించకపోవటమే. కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటాయని మాట్లాడతాడు. కొంతమంది బొల 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 ప్రార్థన చేసేస్తారు, తెల్లారు లేచిందని రాత్రి వరకు. కానీ ఒక్క మాట కూడా ఆయన మాట అందరూ. ఆయన ఎక్కడైనా తారసపడి అమ్మ నన్ను మాట్లాడి ఉండు బ్రవ్వా, నువ్వు చాలా చాలా ఉందని మాట్లాడే. హల్లెలూయా. మాట్లాడే, నాకు ఇంకా టైం చాలా అవుతుంది. నేను ప్రార్థన మొదలు పెద్ద కనీసం 2 hours ఊరుకో, నీకు తెలుసు కదా. బిడ్డరా, దేవుడిని అస్సలు మాట్లాడినాము. కాసేపు ఉండు ప్రభువా, నేను మాట్లాడుతున్నాను కదా, కాసేపు నీతోనే కదా నేను మాట్లాడుతున్నాను, మధ్యలో మాట్లాడుతున్నావు. అలవాటు అయిపోయింది మనకి. చాలామందిని చూడండి మధ్యలో మాట్లాడొద్దంటారు. అలాగే దేవుడు తారసపడినా నువ్వు మధ్యలో మాట్లాడొద్దే. నాది ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది, కంప్లీట్ అయిపోవాలి. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ఒక దేవుడు ఒక వెపన్ నీకు ఇవ్వబోతున్నాడు. సైలెన్స్ ఈజ్ యువర్ వెపన్. మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. ఆయన చిత్తానికి లోబడు, ఆయన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ఇది ఏ కాలం అంట తల్లి? చెడు కాలం. నువ్వు మాట్లాడావా నిన్ను గురించి చెడ్డగా అర్థం చేసుకునే కాలం. హల్లెలూయా. నువ్వు ఎంత మాట్లాడతావో మనుషులకు అంత చెడ్డైపోతావు. ఇదే కాలము చెడు కాలం. బిడ్డలారా, దేవుడు ఎట్లాంటి కార్యాలు జరిగిస్తాడు అని అంటే అందుకు మనకి 2వ దినవృత్తాంతాల గ్రంథం రిఫరెన్స్ నేను చెప్పను, కానీ 20వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదువుకోండి. యెహోషాపాతు యూదా ప్రజలకు రాజుగా ఉన్నటువంటి కాలంలో 3 జాతుల వారు దండెత్తారు. మోయాబీలు, అమ్మోనీయులు, మోయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి ఏం పెట్టారంటే యుద్ధాన్ని ప్రకటించారు. హల్లెలూయా. యుద్ధాన్ని ప్రకటిస్తే దావీదు యెహోషాపాతు చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడు. తన యుద్ధాన్ని ప్రకటించలే. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించే, తన యుద్ధాన్ని ప్రకటించలే. యుద్ధం ప్రకటించాడు అని అంటే తన తరపు వారు కొందరు ప్రాణ నష్టం కలుగుద్ది,
తన సొంత రక్త సంబంధికులకి, తన సొంత సైన్యమునకు, తన సొంత బ్యాటిల్ ఫీల్డ్ ఉన్నటువంటి వారందరికీ కూడా, తనకుండేటువంటి గొప్ప బలాంగానికి, జనాంగానికి భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి. అందుకనే చాలా తెలివైన నిర్ణయం తీసుకోవడానికి యెహోషాపాతు చాలా మౌనంగా ఉన్నాడు. ఎంత మౌనంగా ఉన్నాడంటే అంత మౌనంగా ఉన్నాడు. అతనికి ఒక భయం కలుగుతా ఉంది, ఏం జరగబోతుందని భయం కలుగుతా ఉంది. అందుకనే దేవుని సన్నిధికి వెళ్ళి దేవునికే నిర్ణయానికి వదిలేస్తాడు. దేవా, నేను బలహీనుడను, నేను చాలా బలిగిన 3 జాతుల వారితో దండెత్తితే మేము మా బలము చేత దాన్ని జయించలేం, మా మాటల చేత ఓడించలేం, మా ఆయుధాల చేత ఓడించలేం, మా శక్తి చేత ఓడించలేం, మా బలము చేత మేము ఓడించలేం, మా జనాంగము చేత మేము ఓడించలేం. మాకుండే వెపన్స్ అందుకు సరిపోదు, మాకుండే స్ట్రెంగ్త్ పవర్ అందుకు సరిపోదు, మాకుండే నాలెడ్జ్ దానికి సరిపోదు, మా పోరాట పటిమ దానికి సరిపోదు. 3 జాతుల వారు ఒకరి మీద ఒకరు కలిసి మా మీద దాడి చేయటానికి వారు ఒక భయంకరమైన యుద్ధాన్ని డిక్లేర్ చేస్తారయ్యా. వారు డిక్లేర్ చేస్తారు. అయితే నేనేం కోరుకుంటున్నానంటే నీవు నాకు విజయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలిగి చాలా నిశ్శబ్దంగా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? ఉపవాసం అంటూ ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దయచేసి దైవజనులు దేవుడు వాక్యములో ఏదైతే మనకు దేవుడు ఒక రిలేటెడ్గా ఏర్పాటు చేశాడో వాటన్నిటి నుంచి మనము నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక మనిషి గురించి మనం నేర్చుకుంటే ఏ విధమైనటువంటి ప్రయోజనం మనకు ఉండదో, వాక్యం నుండి దేవుని గురించి వాక్యం క్యారెక్టర్స్ నేర్చుకోవాలి, వాక్యం నుండి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. మనకు అవసరమైనటువంటి సబ్జెక్ట్స్ని దేవుడు అందులో పొందుపరిచాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేయాల్సిన నిర్ణయాలు, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా అద్భుతము. దానికి ముందు మనం మౌనంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలిగిన యెహోషాపాతు మౌనంగా ఉన్నాడు, దండోర వేయించాడు, తన ప్రజలను తీసుకొని వచ్చాడు, అందరినీ దేవుని మందిరంలోకి తీసుకొని వచ్చాడు. ఉపవాసం ఉన్నారు, కన్నీరు కార్చాడు, గోచాడారు. ప్రభువా, మేము బలహీనమును మాకు తెలుసు అని చాలా విషయాలు చాలా లాజిక్గా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం ఏం జరిగిందంటే వీళ్ళు మౌనంగా ఉండిపోయి కేవలం స్తుతించడం మాత్రమే మొదలుపెట్టారు. మౌనంగా ఉన్నారు. బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే మౌనంగా ప్రార్థన చేస్తున్నాడో దేవుడు అన్నాడు, ఇప్పుడు యుద్ధానికి మీరు బయలుదేరండి అన్నాడు. ఏం పట్టుకొని? ఆయుధాలు పట్టుకొని కాదు, బోరలు పట్టుకొని. స్తుతికి సంబంధించినటువంటి జాగ్రత్త గమనించండి. ఎప్పుడైతే శత్రువు తన యుద్ధాన్ని ప్రారంభించి డిక్లరేషన్ చేశాడో, యెహోషాపాతు ఎప్పుడైతే మౌనాన్ని డిక్లరేషన్ చేశాడో, యెహోషాపాతు దేవుని మీద డిపెండింగ్ ఎప్పుడైతే డిక్లరేషన్ చేశాడో, దేవుడు తనకు కనిపడదాని విషయాన్ని డిక్లరేషన్ చేశాడో, అప్పుడే సగం విజయం నిర్ధారణ అయిపోయింది. దేవుని స్తోత్రం కలిగిన నీ మౌనంగా ఎప్పుడైతే నీవు సైలెన్స్ని డిక్లరేషన్ చేస్తావో అప్పుడే దేవుడు నీ సక్సెస్ని ఆల్రెడీ ఏం చేసినట్టు? డిక్లరేషన్ చేసినట్టే. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉన్నావు అని అంటే ఆయన మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇచ్చావని దాని యొక్క అర్థం. హల్లెలూయా. బిడ్డలారా, యువర్ సైలెన్స్ ఈజ్ సింబాలిక్ ఆఫ్ హిస్ వైలెన్స్. నువ్వు ఎంత సైలెన్స్గా ఉంటావో ఆయన అంతగా తన వైలెన్స్ని స్టార్ట్ చేస్తాడు, అంత భీకరమైన కార్యాన్ని జరిగిస్తాడు. యెహోషాపాతు సైలెన్స్గా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి తన వారందరినీ తీసుకొని వచ్చి అద్భుతమైనటువంటి ప్రార్థన అక్కడ చేస్తే, హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, దేవుడు ఆ యూదా వారి అరణ్యమందున్న కాపర్ల దుర్గము దగ్గర వచ్చి సైన్యం తట్టు చూడగా వారు శవములై నేలన పడిరి, ఒక్కడూ తప్పించుకోలేదు. యెహోషాపాతు ఏం చేశాడంటే అతని జనులను తీసుకుని మొత్తం వస్తువులన్నీ దోచుకొని వచ్చేసారు. 26వ వచనం ఉంటుంది, 4వ దినమున వారు బెరాకు లోయలో కూడిరి, అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున బరాకా స్తుతిలోయ, ఆశీర్వాదపులోయ. దేవుని స్తోత్రం కలుగునగాక. నా ప్రియదేవుని బిడ్డ గమనించు, కేవలం వారు యుద్ధాయుధాలు పట్టుకోవాలి. ఏం పట్టుకున్నారు? సైలెన్స్ వెపన్ పట్టుకున్నారు, వర్షిప్ వెపన్ పట్టుకున్నారు. హల్లెలూయా. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ను వెపన్గా పట్టుకున్నారు, వర్షిప్ను వెపన్గా ఉపయోగించారు, ప్రేయర్ వెపన్గా ఉపయోగించారు. అన్నిటికైనా ప్రాముఖ్యమైనది వారి డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ అంతటిని కూడా విత్డ్రా చేసుకున్నారు. వారి నిర్ణయాన్ని విత్డ్రా చేసుకున్నారు, వారి ఆలోచన విత్డ్రా చేసుకున్నారు, వారి యుద్ధాన్ని విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని ఏం చేస్తారో తెలుసా? గొప్ప విజయాన్ని డ్రా చేశారు. అట్లాగా మౌనంగా ఉండే దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకని కొన్ని సందర్భాల్లో సైలెన్స్ని డిక్లరేషన్ చేయాలి మనం. హల్లెలూయా. సైలెన్స్ డిక్లరేషన్ చేస్తే ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. ఆమేన్. బిడ్డ గమనించండి, సైలెన్స్ ఎప్పుడైతే డిక్లరేషన్ చేస్తారో ఆయన ఇన్వాల్వ్ అయిపోతాడు. రూత్ని వార్పాను ఒక్కసారి మీరు చూడండి. వార్ప తన సొంత నిర్ణయానుకూలంగా వెళ్ళిపోయింది. రూత్ అట్లాగే వెళ్ళే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నిర్ణయం మీద ఆమె నిశ్శబ్దంగా ఊరకుంది. దేవుడు ఏదో కార్యం జరిగించబోతున్నాడు. నా ప్రియమైన బిడ్డ గమనించండి, దేవుడు ఏదో ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. నీ కుటుంబం ఎడల, నీ ఉద్యోగం ఎడల, నీ వివాహం ఎడల, నీ ఆలోచన ఎడల, నీ భవిష్యత్తు ఎడల ఉన్నతమైన ప్రణాళిక కలిగిన దేవుడు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆయన
నిర్ణయం ఉందే అది ప్రతిష్టాత్మకరమైనటువంటిది. ఆయన నిర్ణయం నీ తరతరాలు పోషిస్తుంది. ఆయన నిర్ణయం తరతరానికి విజయాన్ని ఇస్తుంది. ఆయన నిర్ణయములో బిడ్డలు గమనించండి, ఎవరైతే పాలుభాగస్తులై ఉంటారో వారి జీవితంలో ఒత్తిడికి గురవదో, వారి జీవితాలు ఆనందంగా ఉంటాయి, వారి జీవితాలు సంతోషంగా ఉంటాయి, వారి జీవితాలు ప్రతిష్టాత్మకంగా ఉంటాయి, వారి యొక్క జీవితాలు నిర్ణయాత్మకంగా ఉంటాయి, వారి జీవితాలు దేవుని చేత వికసిస్తాయి, వారి జీవితాలు దేవుని చేత క్షమాభివృద్ధి నొందుతాయి, వారి జీవితాలు దేవుని చేత ఎల్లప్పుడూ నడిపింపబడతాయి, ఎల్లప్పుడూ ఆనందంతో నిండిపోతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిర్ణయాలు, కొన్ని నిర్ణయాలు లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం దేవునితో మాట్లాడే విషయం, మన ఆలోచనలు ఇతరులతో పంచుకునే విషయంలో మనం మౌనంగా ఉండిపోవాలి. దేని స్తోత్రం కలుగునగా. మనం మౌనంగా ఉండిపోవాలి. ఎంత నువ్వు మౌనంగా ఉంటావో అంత క్షమాభివృద్ధిని వశం అవుతాయి. హల్లెలూయా. ఎంత మౌనంగా ఉంటావో అంత ఆశీర్వాదం నీ వశం అవుతాయి. దేవుడు ఇన్వాల్వ్ అవటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ ఆర్థిక పరిస్థితుల్లో నువ్వు మౌనంగా ఉండు. కుటుంబ పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉండు. ఉద్యోగాలు ఏదైనా సమస్య వచ్చిందా, మౌనంగా ఉండు. హల్లెలూయా. పరిస్థితుల ప్రభావాలు ఎట్లాగున్నా నువ్వు మౌనంగా ఉండు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. నువ్వు అధికారులతో మాట్లాడతాడు, ఆయన అధిపతులతో మాట్లాడతాడు. హల్లెలూయా. బోయాజుతో ఎవరు మాట్లాడాడు? రూతు విషయంలో ఎవరు మాట్లాడలేదు, దేవుడే మాట్లాడాడు బోయాజుతో. హల్లెలూయా. కేవలం పరిస్థితుల గుండా మాట్లాడింపజేస్తాడు. ఆమేన్. నీ నిశ్శబ్దపు వాతావరణాన్ని బిడ్డలు గమనించండి. ఆయన ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తాడో, నువ్వు నిశ్శబ్దం, నువ్వు సైలెన్స్ని ఎప్పుడైతే నువ్వు డిక్లేర్ చేస్తావో దాన్ని ప్రభు యాక్టివేట్ దశలకు తీసుకుపోతాడు. ఎప్పుడైతే నీ సైలెన్స్ యాక్టివేట్ అవుతుందో, హల్లెలూయా, ఆయన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాడు. నీ సైలెన్స్ ఇతరులతో మాట్లాడుద్ది. ఆమేన్. నీ మౌనం ఇతరులతో మాట్లాడద్ది. నీ మౌనం ఇతరులకి నీ మీద జాలిని కలిగింపజేస్తుంది. నీ మౌనం ఇతరులకి ప్రతిష్టాత్మకమైనటువంటి నీ స్థాయిని ఎదిగింపజేస్తుంది. నీ మౌనం నీకు ఒక రాయల్టీ తీసుకొని వస్తుంది. నీ మౌనం నిన్న గౌరవాన్ని తీసుకొని వస్తుంది. నీ మౌనం ఒక సూపర్ న్యాచురల్ అభిషేకాన్ని తీసుకొస్తుంది. నీ మౌనం నీకు ఒక మంచి సుగుణాన్ని తీసుకొని వస్తుంది. నీ మౌనం నీకు మంచి వివేచన తీసుకొస్తుంది. నీ మౌనం నీ జీవితంలో ఒక మంచి కార్యాన్ని జరిగింపజేస్తుంది. చాలా సందర్భాల్లో మనం కూడా ఏదో ఒక మాట్లాడిన తర్వాత అనేక సార్లు మనంతట మనమే ఎన్నోసార్లు పశ్చాత్తాపడ్డాం. అయ్యో, అనవసరంగా నేను మాట్లాడాను, ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి విషయాన్ని నేను ప్రపోజ్ చేయకుండా ఉంటే బాగుండేది అని మాట్లాడేసిన తర్వాత బాధపడేటువంటి సంఘటనలు ఎన్ని లేవు మన జీవితాల్లో. నువ్వు భర్త దగ్గర మాట్లాడే విషయాలు, భార్య దగ్గర మాట్లాడే విషయాలు, కుటుంబం మీద చెలరేగిపోయి మాట్లాడే విషయాలు, ఇతరుల మీద నువ్వు చెలరేగిపోయి మాట్లాడే విషయాలు, నువ్వు అనవసరం వివేచన లేని కాలంలో నువ్వు తీసుకునే నిర్ణయాత్మకమైన మాట్లాడే విధానం ఎన్ని సందర్భాల్లో నిన్ను అగౌరవపరిచింది, ఎన్ని సందర్భాల్లో నిన్ను డిగ్రేడ్ చేసింది, ఎన్ని సందర్భాల్లో నేను వ్యక్తిత్వం లేనివానిగా మార్చింది, ఎన్ని సందర్భాల్లో నీ జీవితాన్ని వినాశనకరమైన పరిస్థితులు కూడా తీసుకుపోయినాయి, ఎన్ని సందర్భాల్లో నువ్వు బుద్ధిహీనుడివని, నీవు తెలివి లేనటువంటి వాడువని, ఎన్ని సందర్భాల్లో నీ మాటలు ఒక నిర్ణయాత్మకమైన కార్యాన్ని తీసుకొచ్చింది. ఒకసారి ఆలోచన చేయి. అలా మాట్లాడే ప్రతి సందర్భంలో నీలో ఒక పశ్చాత్తాపం కలుగుతుందే. అదే మాట్లాడకుండా మౌనంగా ఉంటే అద్భుతం. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. రబ్షాకే అనేవాడు భయంకరంగా మాట్లాడుతామన్నాడు. హల్లెలూయా. వారు మాట్లాడేటప్పుడు బిడ్లారా హిజ్కియా మౌనంగా ఉండిపోయాడు, తన బట్టలు చింపుకున్నాడు, కన్నీరు గార్చాడు. హిజ్కియా మారు మాట్లాడలే, రబ్షాకే మాట్లాడినా. హల్లెలూయా. హిజ్కియా మాట్లాడలేదు. బిడ్లారా గమనించండి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షాన ఒక విజయాన్ని డిక్లరేషన్ చేసి ఉంచాడు. ఆయన ఒక విజయాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచాడు. ఆయన తన నిర్ణయాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచాడు. ఆయన తన ఆలోచన ప్రిజర్వ్ చేసి ఉంచాడు. ఆయన తన ప్రణాళికను ప్రిజర్వ్ చేసి ఉంచాడు. నీ ఉద్యోగం కానీ, నీ వ్యాపారం కానీ, నీ కుటుంబం కానీ, నీ క్షమాభివృద్ధి కానీ, నీ విస్తారమైన దీవెన విషయంలో కానీ, ఆయన అన్ని కోణాల్లో నీ ఆధ్యాత్మికమైన, నీ ప్రకృతి, నీ భౌతిక, నీ ఆర్థిక పరమైన ప్రతి ఆస్పెక్ట్స్ లో ఆయన ఒక నిర్ణయాన్ని ప్రిజర్వ్ చేసి ఉంచాడు. జాగ్రత్తగా నీవు మౌనంగా ఉండి వాటన్నిటినీ డ్రా చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి దేవుని ముందు ఎప్పుడు మాట్లాడొద్దు, దేవుని దగ్గర ఎప్పుడు మాట్లాడొద్దు, దేవునికి విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడొద్దు, మనుషులకు విరుద్ధంగా నువ్వు ఎప్పుడు మాట్లాడొద్దు, సంఘానికి విరుద్ధంగా ఎప్పుడు నువ్వు మాట్లాడొద్దు, పరిచారకుల విరుద్ధంగా నువ్వు ఎప్పుడు మాట్లాడొద్దు, నీ కుటుంబం ఎడలని విరుద్ధంగా ఎప్పుడు మాట్లాడొద్దు. పరిస్థితులకు కూడా నువ్వు లోబడాల్సిందే, పరిస్థితుల మీద కూడా నువ్వు మాట్లాడకూడదు. ఆమేన్. పరిస్థితులు ఎట్లాగున్నా నువ్వు మౌనంగా ఉండాలి. యోబు జీవితంలో పరిస్థితులు భయంకరంగా తటస్థించాయి. తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. తన కుటుంబం అంతా ఎంత
ఆశతో కట్టుకున్నాడో అవన్నీ కూడా డిస్టర్బెన్స్ అయిపోయినాయి. ఇప్పుడు బిడ్డలు కనబడటం లేదు తన కళ్ళ ముందు. పరిస్థితులన్నీ అతలాకుతలం అయిపోయినాయి. లోబడాల్సిన భార్య, ఆదరించాల్సిన భార్య తిరుగుబాటు చేయటం ప్రారంభించింది. కానీ యోబు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. దేవుని ఎందుకు ఇలా చేసావు ప్రభు అని ఒక్క మాట కూడా. మౌనం నిన్ను ఒక విజయానికి ఎస్కలేట్ చేస్తుంది. హల్లెలూయా. ఒక విజయానికి నిన్ను ఎస్కలేట్ చేస్తుంది. యోబు మౌనంగా ఉన్నాడు. తన భార్య మౌనంగా లేదండి. తన భార్య ఇదేం దేవుడు, ఇలాంటోడు దేవుడా? హల్లెలూయా. ఇలాంటోడు దేవుడా? బాగా చూసుకోవాలి. దేవుడు అంటే మనం బాగా చూడాలి. మనం ఏం చేసినా పర్వాలేదు అని మనం బాగా చూడాలి. మనుషులు మనం తప్పు చేస్తాం, దేవుడు తప్పు చేయొచ్చా? ఇంత నాలెడ్జ్ డెవలప్ అయిపోయిందండి బాబు హ్యూమన్స్కి. మనుషులు అంటే మనం కాకపోతే ఎవరు తప్పు చేస్తారో, దేవుడు ఎందుకు తప్పు చేయాలి? హల్లెలూయా. మన మనుషులు మనం పొరపాటు చేస్తాం, దేవుడు పొరపాటు చేయకూడదు. దేవుడు క్షమించాలి, దేవుడు ఆదరించాలి, దేవుడు పోషించాలి, దేవుడు నవ్వించాలి, దేవుడు లేవనెత్తాలి, దేవుడు ఆస్తుపాస్తులు ఇవ్వాలి, దేవుడు అంతస్తులు. ఈలో నేను ఒక మాట చెప్పినా, ఇవన్నీ ఆయన ఇచ్చింత మన పాటికి మందిరానికి రాము, ఇక్కడ రాము మనం. హల్లెలూయా. హల్లెలూయా. అవన్నీ నిజంగా కనుక ఇచ్చుంటే అబ్బా మన మేడే, మన ఏడ, మన జాడ. హల్లెలూయా. ఏడ ఉండం. మీకు అర్థమైందా? మేడ ఉంటే ఏడ ఉండం. మన జాడ ఎక్కడ ఉంటుందో అర్థం కాదు. మన మేడే, మన జాడ. మీకు అర్థమైందా? కాబట్టి కొన్ని సందర్భాల్లో పేదరికం గుండా మళ్ళీ ఎందుకు తీసుకుపోతాడంటే ఆయనకి సమీపముగా మనం మారాలని. హల్లెలూయా. నీకు ఎంత పేదరికం సమీపంగా వస్తుందంటే ఆయన పేదరికములో పుట్టి పెరిగిన దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిరుపేదగా నీకు సమీపంగా వచ్చాడు. అదొక విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆమేన్. దేవుడంటే ఇచ్చేవాడు, దేవుడంటే కరుణించేవాడు, దేవుడంటే కనికరించేవాడు, దేవుడంటే ఆస్తి ఇచ్చేవాడు, దేవుడంటే నెమ్మది ఇచ్చేవాడు. కానీ దేవుడు శోధన ఇచ్చేవాడు ఏంటి అని అనుకుంటావేమో పొరపాటున. ఆయనే శోధన అనుభవించాడు నీ కొరకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్. ఆయన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ ఆయన లైఫ్ని. హల్లెలూయా. దేవుడంటే ఒక సంతోషాన్ని పరిపూర్ణంగా ఇచ్చేవాడు. అయితే కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో ఎట్లాగా రిజాయిస్ అవ్వాలో కూడా నేర్పించే దేవుడు. పౌలుస్యులకి ఎక్కడ నేర్పించాడో తెలుసా? సంతోషించడము చెరసాలలో నేర్పించాడో. చెరసాలలో వాళ్ళు నిశ్శబ్దంగా దేవుని ఆరాధన చేస్తే వైలెన్స్ దేవుడు సృష్టించాడు. ఎర్త్కేక్ వచ్చేసింది, భూకంపం వచ్చింది. అది బర్త్డే కేక్ కాదండి. హల్లెలూయా. అది హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కాదు. ఏ కేకు? ఎర్త్కేక్ వచ్చేసింది. హల్లెలూయా. వెంటనే భయంకరంగా. అందుకని మనం కేక్స్ని అప్పుడప్పుడు కట్ చేస్తాం. కేక్ ఇస్ ద సింబలిక్ ఆఫ్ ద ఎర్త్ కేక్. ఆ భూకంపం సృష్టించినప్పుడు అందరూ కూడా అతలాకుతలం అయిపోయింది. పరిస్థితులు అతలాకుతలం అయిపోయినాయి. దేవుడు ఒక జైలర్ని టార్గెట్ చేసుకొని పౌలుసీలను అక్కడికి పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని సందర్భంలో నీ ద్వారా ఇతరులను రక్షించడానికి కొన్ని ట్రాజడీ ఎక్స్పీరియన్సెస్ గుండా నేను తీసుకుపోతాడు. దాని అర్థం ఏంటంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా లేవని కాదు, నువ్వు ఆయనకి ఇష్టడుగా లేవని కాదు, నీ నిర్ణయాలు లేకపోతే నీ ఆలోచన బాగులేదని ఉద్దేశం కాదు. నీ ద్వారా కొందరు అధికారులు మారాలి, నీ ద్వారా కొందరు పాపాత్ములు మారాలి, నీ ద్వారా కొందరు అసత్యం ఉన్నవారు సత్యములోకి వెళ్ళాలి, నీ ద్వారా కొందరు అన్యులు ధన్యులు అవ్వాలి, కొన్ని జీవితాలు మార్పు నొందాలి, కొన్ని జీవితాలు విప్లవాత్మకమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలి, కొందరు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలి, కొందరు నాణ్యమైన భక్తిలోనికి రావాలి, కొందరు పరిశుద్ధతలోనికి రావాలి, కొందరు వివేచనలోనికి రావాలి. బిడ్డ గమనించు, ఉద్యోగం క్రైటీరియా కాదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగాలు లేనివాడు ఈ దినాన్ని. గవర్నమెంట్ ప్రైవేట్ అయ్యేది ఉద్యోగం. అన్యులు అంతమంది మీరు చూడండి, వాళ్ళు గొప్ప గొప్ప పదవుల్లో కూర్చుంటున్నారు. పిల్లలు గమనించండి, ఉద్యోగం మనిషిని గర్వాన్ని తీసుకొస్తుందేమో, ఒక మనిషిని పోషించొచ్చేమో, కానీ ఒక ఉద్యోగం దేవుని రాజ్యాన్ని మనకి ఇవ్వదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నీ వ్యాపారం నేను పోషించొచ్చు, నువ్వు వ్యాపారవేత్తవు కావచ్చు. పిల్లలు గమనించండి, నీ వ్యాపారం నీకు పరలోక రాజ్యాన్ని ఇవ్వదు. నీ సైలెన్స్గా ఉండే నీ రక్షణ ఉందే, అది పరలోక రాజ్యాన్ని తీసుకుపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సైలెన్స్గా ఉండాలి. హల్లెలూయా. నిశ్శబ్దం. ఆయన శబ్దమైనటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన స్వరం శబ్దం. హల్లెలూయా. అవర్ గాడ్ ఈజ్ ద సౌండ్. హల్లెలూయా. ఆయన వైలెన్స్ చేసేటువంటి గొప్ప దేవుడు. అందుకని మనం ఎట్లా ఉండాలి? సైలెంట్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు అంగీకారంగానే ఉంటాలి. ఆమేన్. అంగీకారం. ఒక్క దురుసు మాట మన జీవితంలో ఎంత భయంకరమైన శోధన తీసుకొస్తుందో ఒక్కసారి నువ్వు చూడండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి,
ఇక్కడ కూర్చునే మనలో మరొకసారి ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధుల సహవాసానికి దేవుడు మన పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఫ్రెండ్షిప్ కానీ, రిలేషన్షిప్ కానీ, ఫెలోషిప్ కానీ ద హోలీ పీపుల్తోనే. హల్లెలూయా. మనం క్యారీ చేస్తుంది హోలీ బైబిల్, మనము కలిగి ఉన్నది హోలీ గాడ్. మన హార్ట్, మన హృదయం, మన మనస్సు, మనమంతా కూడా హోలీనెస్తో నిండిపోవాలి. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో హాలిడేస్లో హోలీనెస్ని మర్చిపోతూ ఉంటాం. చాలా సందర్భాలు గుర్తుందా? మన హాలిడేస్లో మన హోలీనెస్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. మీన్ గతసారి కూడా నేను చెప్పాను, క్రిస్మస్ అన్నది అది సెలబ్రేషన్ మోడ్లోకి వెళ్ళిపోయామా నీ యొక్క ఆత్మీయ స్థితి పాడయ్యే ప్రమాదం ఉంది. మీన్ హాలిడేస్లో హోలీనెస్ని మనం మ్యూట్లో పెట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఏ స్థితిలో ఉన్నా, అల్లరముఖ మధ్యలో ఉన్నా, హల్లెలూయా, కుమారు చెప్పిన ఎలాంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళినా నీ హోలీనెస్ని జాగ్రత్తగా కీప్ చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు అతి పరిశుద్ధుడు, సాధారణమైన దేవుడు కాదు, ఆయన అతి పరిశుద్ధుడు. అతి పరిశుద్ధులకు దేవుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు కాబట్టి నువ్వు మాటల్లో దోషం ఉంటుంది. అనేకమైన మాటలు ఏముంటుంది తల్లి? దోషం ఉంటుంది. అది కానీ అనేకమైన మాటలు మనం మాట్లాడకూడదు. మనం ఎంత మౌనంగా ఉంటామో అంతగా మన కార్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఓటమి గల కారణం ఏంటంటే మౌనంగా ఉండకపోవటమే. మౌనంగా ఉండాల్సిన చోట ఎట్లాగా ఉండాలన్నా మౌనం. భర్త ఏదైనా కోపం మీద ఏదైనా అన్నాడు అనుకో, నువ్వు మౌనంగా ఉండు. హల్లెలూయా. భర్త 10 నిమిషాలు భయంకరంగా మాట్లాడినా తను కూడా ఏమైపోతాడు? మౌనమైపోతాడు. ఆ టైంలో నువ్వు మాట్లాడడానికి ఈరోజు ఎన్ని కుటుంబాల్లో ఈ స్థితి తెలిసి కూడా మీరు ఓపిక లేని మాటల వల్ల ఎన్ని సందర్భాల్లో కోపాలు రేకెత్తింపజేస్తారు. భర్తలు చెడ్డోళ్ళని కాదు, వారికి ఉండేటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, కుటుంబాన్ని పోషించుకునే విషయంలో వారు అనుభవిస్తున్నటువంటి ఆ క్షోభ వారిని ఉద్రేకానికి, ఒక రకమైన కోపానికి గురి చేస్తుంది. ఆ టైంలో నువ్వు మౌనంగా ఉండు. అనేదని గసిరిన తిట్టిన మౌనంగా ఉండు. అది సగం విజయానికి కారణం. బిడ్డలారా గమనించాను. నిశ్శబ్ద వాతావరణం వచ్చినప్పుడు దేవుడు కూడా చాలా సందర్భాలు గుర్తుపెట్టుకొని, ఆయన మోషేను దర్శించినప్పుడు సీనాయి పర్వతం మీద భయంకరమైనటువంటి ఉరుములు, భయంకరమైన మెరుపులు, భయంకరమైనటువంటి ప్రళయం వచ్చినంతగా భయంకరమైన పరిస్థితికి తీసుకుపోయాడు. అయితే మిక్కిలి నిశ్శబ్దంగా అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఆమేన్. ఉరుముల్లో నుంచి ఆయన మాట్లాడలే, మెరుపులో నుంచి ఆయన మాట్లాడలే, భయంకరమైన ప్రళయంలో నుంచి ఆయన మాట్లాడలే. హల్లెలూయా. అందుకని ఆయన నిశ్శబ్దం ఎప్పుడైతే అంతా కూడా నిశ్శబ్దం అయిపోయిందో అప్పుడు ఆయన తన స్వరాన్ని మోషేకి వినిపింపజేశాడు. ఆమేన్, హల్లెలూయా. నేను నిశ్శబ్దమైన మాటకి డెప్త్కి తీసుకెళ్తాను. గమనించాను. నిశ్శబ్దం అంటే నీ హృదయం కూడా మాట్లాడకూడదు. ఆమేన్. ఒకసారి దాన్ని వెనక్కి తీసుకెళ్ళిపోండి. ప్రెజెన్స్ సైలెంట్గా ఉండిపోవాలి. నీ మనసు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోవాలి. నీ ఆత్మ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండిపోవాలి. నీ తలంపులు కూడా పనిచేయడానికి వీలే. నువ్వెంత నిశ్శబ్దంగా ఉన్నా నీ మైండ్ సెట్ పనిచేస్తూ ఉంటుంది. నువ్వు ప్రేయర్లో ఉన్నా నీ మైండ్ సెట్ పనిచేస్తూ ఉంటుంది. బట్ పిన్ డ్రాప్ సైలెంట్ అనే మాటకు అర్థం ఏంటంటే నీ మనస్సు మౌనంగా ఉండాలి, నీ కన్నులు మౌనంగా ఉండిపోవాలి, నీ చెవులు మౌనంగా ఉండిపోవాలి, నీ హృదయం మౌనంగా ఉండిపోవాలి, నీ హావభావాలు మౌనంగా ఉండిపోవాలి, నీ కదలిక మౌనంగా ఉండిపోవాలి. పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. నీ మనస్సు మాట్లాడడానికి వీలులే, నీ ఆలోచనలు మాట్లాడడానికి వీలులే, నీలో పుట్టేటువంటి ఫ్రెష్గా పుడుతున్న ఆ తలంపులు పుట్టడానికి వీలులే. అది నిశ్శబ్దమైన మాటకు అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఒక ఖాళీ పేపర్, వైట్ పేపర్ ఎట్లాగైతే ఉంటుందో అట్లాగా ఉండాలి మన హృదయం అంతా కూడా. ఆమెన్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సైలెన్స్. మీనింగ్, ఆ సైలెన్స్కి ఒక మీనింగ్ ఏంటంటే నీ వైట్ పేపర్ తీసుకొని ఎట్లా మౌనంగా ఉంటుందో అట్లాంటి మీనింగ్ ఉండిపోవాలి. దేని స్తోత్రం. అప్పుడు నీ జీవితంలో ఆ వైట్ పేపర్ మీద ఆయన రీరైట్ చేయటం ప్రారంభిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. తన అభిషేకాన్ని రాస్తాడు,
తన దీవెన రాస్తాడు, తన కృపను రాస్తాడు, తన నిర్ణయాన్ని రాస్తాడు, తన చిత్తాన్ని రాస్తాడు, తన ఉద్దేశాన్ని రాస్తాడు, తన అభిషేకాన్ని రాస్తాడు, తన దీవెన రాస్తాడు, నీ భవిష్యత్తును రాస్తాడు, కృపను రాస్తాడు, కార్యాలు రాస్తాడు, దేవదూతలకు సపోర్టర్స్గా రాస్తాడు. ఆయన ఎవ్రీథింగ్ ఆ ఖాళీగా ఉండేటువంటి ఆ పేపర్ మీద ఆయన రీరైట్ చేసి ఒక అద్భుతాన్ని సృష్టించడం ప్రారంభిస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. అందుకని నిశ్శబ్దంగా ఉండిపోవాలి. ఇంకా దీని గురించి డెప్త్గా చెప్తే ఆ నిశ్శబ్దంలో ఏమొస్తుందో తెలుసా? నీ కళ్ళల్లో పడి కన్నీళ్ళు వస్తుంది. నీ తలంపులో కృతజ్ఞత వల్ల కాదు, ఆయన ప్రెజెన్స్ వల్ల. దేవుని స్తోత్రం కలుగును. ఆమేన్. హల్లెలూయా. టంగ్స్ ప్రేయర్స్లో నేను ఇలాంటి ఎప్పుడైతే టంగ్స్ ప్రేయర్స్లో చూస్తానో పరిశుద్ధాత్మ యొక్క ఆ చప్పుడు నాకు వినబడితే మౌనంగా ఉండిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మౌనంగా, ఎంత మౌనంగా ఉంటామో అంతగా ఆయన మాట్లాడుతుంది. అందుకే చిన్నపిల్లలను కూడా నేను తిరగిన మనాలంటే ప్రేమ అభిమానాలు లేవని కాదు. హల్లెలూయా. చిన్నప్పుడు మనవాడు ప్రతిరోజు నేను మధ్యాహ్నం వచ్చిన అది నేను ఇస్తే నా పక్కన పడుకుంటాడు. పిల్లలతో నాకు భలే ఇష్టం, ఆడతాను, కానీ ఇక్కడ ఇష్టపడినా. అందుకని నేను కాదు, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక్కడే ఇక్కడ ఆధిపత్యం. మనం ముద్దాడాల్సిందే ఆయనే. ఆయన పాదాలను మనం ముద్దాడాలి, ఆయన మనం ముద్దాడాలి, ఆయన సన్నిధిని ముద్దాడాలి. ఆమేన్. ఎప్పుడైతే ఈ ప్రతిష్టాత్మకమైన నిర్ణయం అది నీ సైలెన్స్ ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయం. అర్థమైందా బిడ్డలుగా? నీ సైలెన్స్లో నీ క్యారెక్టర్ ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నీ సైలెన్స్, నీ క్యారెక్టర్ దేవునితో మాట్లాడింపజేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆల్ లోకస్తులు వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు. మనం పరలోకస్తులమే. లోకస్తులతో ఏం చేయకూడదు, మాట్లాడకూడదు. మనం ఏం మిస్ అయిపోతాం? నువ్వు గొడవ పడే చోట ఆయన మిస్ అయిపోతావు. రాత్రి అదే చెప్పాను, నిన్ను ఆయన మిస్ అయిపోతాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది కదా? మనం జ్ఞాపకం చేసుకోండి, నీ క్యారెక్టర్ని పాడు చేయటానికి, నీ మనస్సును పాడు చేయటానికి, నీ పెర్ఫెక్ట్నెస్ని పాడు చేయటానికి, ఆయనతో ఉండే రిలేషన్షిప్ని పాడు చేయడానికి అన్నెసెసరీ డిస్కషన్స్ తీసుకొస్తారు అన్యులు. చాలా సీక్రెట్ చెప్తాను వినండి. అన్నెసెసరీ మన పాత ఆ టాపిక్ తీసుకొచ్చేస్తారు. అబ్బా మనకి అట్రాక్ట్ అయిపోతుంది, ఎక్కడి నుంచి కనెక్ట్ అయిపోద్దో. ఎందుకంటే మన గత స్మృతులు ఉంటాయి. ఇందాల అయ్యగారు చెప్పారు. అయ్యగారు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మన వాళ్ళు ఎవరు సినిమాలు చూడరండి బాబు, మహాపరిశుద్ధులు. కాబట్టి వీళ్ళు సినిమాలో వీళ్ళకి తెలియదు. దేవునికి స్తోత్రం కలిగి చూసే వాళ్ళకి స్తోత్రం చెప్దామా? మొన్న ఎవడు ఎలాగే కొంప ముంచేశాడు, ఏదేదో సినిమాకి వెళ్ళానని చెప్పి. తర్వాత చెప్తాను మీకు ఎలా కొంపలు మునిగిపోయినాయి. హల్లెలూయా. అంటే నువ్వు వెళ్ళకూడని చోటుకి వెళ్తే నీకు భవిష్యత్తు లేకుండా పోద్ది. అది గుర్తుపెట్టుకో. నువ్వు వెళ్ళకూడని చోటుకి వెళ్ళకూడదు. సీరియళ్ళు, సినిమాలు ఎంత భయంకరమైనటువంటి ఆ శాపాన్ని తీసుకొస్తాయనంటే నీ భవిష్యత్తుకు ఒక మచ్చను తీసుకొచ్చేస్తాయి. ఆమేన్. హల్లెలూయా. అది కేవలం నవ్విస్తాయి కానీ అపవిత్రంగా నిన్ను చేస్తాయి. అవి కేవలం మాట్లాడతాయి, మూగబొమ్మలు మాట్లాడతాయి. ఒక మిషన్ నీతో మాట్లాడదు, గ్యాడ్జెట్ నీతో మాట్లాడదు, ఒక స్క్రీన్ నీతో మాట్లాడదు, ఒక వెండి తెర నీతో మాట్లాడదు, ఒక బుల్లి తెర నీతో మాట్లాడద్ది. అందులో ఉండే క్యారెక్టర్స్ నీతో మాట్లాడతాయి, అందులో ఉండే హావభావాలు నీతో మాట్లాడతాయి. అవన్నీ కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ ది కర్స్, అండర్ కంట్రోల్ ఆఫ్ ది ఈవిల్ స్పిరిట్స్. అవి నీతో మాట్లాడితే ఆటోమేటిక్గా నీ తెలియకుండా ఆ గ్యాడ్జెట్స్లో నుంచి ఒక కర్స్ డెలివరెన్స్ అయిపోద్ది. అందుకని అనారోగ్యం అమ్మా, అందుకే అనారోగ్యం. వాటి ఎన్ని మందులు వాడినా జయించలేకపోతాం కొన్ని జీవితాల్లో. హల్లెలూయా. కొన్ని జీవితాల్లో శాపకరమైన పరిస్థితులు గుండా వెళ్ళటం, మనసుకు శాంతి లేకపోవటం, ఇవన్నిటికి గల కారణం అర్థం చేసుకుంటే డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ సీ దట్. హల్లెలూయా. పాస్టర్ గారు టీవీలో శుభవార్త నేను చూస్తున్నాను, ఆ తర్వాత వచ్చేది అశుభవార్త. శుభవార్త నెక్స్ట్ వచ్చేది ఛానల్లో, అశుభవార్త. డోంట్ సీ. మౌనంగా ఉంటా. హల్లెలూయా. మౌనంగా ఉండు. వార్తలు ఎందుకు? ఆ వార్తలు శుభవార్తే నీకు పెద్ద వార్త. నిజంగా నాకు ఏదైనా బస్సు యాక్సిడెంట్ అయింది నీకు తెలియదు అని అడుగుతాను. నాకు తెలియదు నిజంగానే. అదేటన్నా ఎక్కడున్నావు నువ్వు? మరి ఇదొక డైలాగు. ఎక్కడున్నావు నువ్వు? మనం ఎక్కడున్నామో వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. మనం ఎక్కడున్నామో వాళ్ళకి తెలియదు. మనం ఎక్కడున్నామో ఆయనకి మాత్రమే తెలుసు. దాని స్తోత్రం. మనం ఎక్కడున్నాం? అక్కడ ఆయనలోనే ఉన్నాం, ఆయన యొద్దనే ఉన్నాం.
హల్లెలూయా. మనం ఏ స్థలానికైనా ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడే ఉన్నట్టు, ఆయనతోనే ఉన్నట్టు, మన సంబంధ బాంధవ్యాలు ఆయనతోనే, మనం ఏ ప్రాంతాలకు వెళ్ళినా ఆయనతోనే, ఎక్కడికున్నా ఆయనతోనే, ఆఫీసులో ఆయనతోనే, కుటుంబంతో ఉన్న ఆయనతోనే, మనుషుల మధ్యలో ఉన్న ఆయనతోనే, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆయనతో ఉన్నట్టే మనం. హల్లెలూయా. మన కేర్ ఆఫ్ అడ్రస్సే కాదు, మన సర్వము కూడా ఆయనే. దేవుని స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బీ సైలెన్స్. దేవుడు వేయించేయిచున్నాడు నిశ్శబ్దంగా. ప్రకటన గ్రంథంలో ఒక మంచి రిఫరెన్స్ ఉంటుంది చూడు, లాస్ట్ రిఫరెన్స్ అనుకుంటాను. ప్రకటన గ్రంథంలో లాస్ట్ రిఫరెన్స్ పెట్టాను చూడండి. ప్రకటనలో లాస్ట్ రిఫరెన్స్ 8:1. ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. హల్లెలూయా. ఆయన బోర విప్పేటప్పుడు ఏమైందట? నిశ్శబ్దం. దట్ ఈస్ ద ప్రోటోకాల్. సైలెన్స్ ఇస్ ద ప్రోటోకాల్. వీ హ్యావ్ టు మెయింటైన్ ద సైలెన్స్. దేవుడు తన పనిని ప్రారంభించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? మౌనంగా ఉండిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. మన పక్షమున ఆయన ముద్రలు విప్పే దేవుడు. ఆమేన్. నీ ఆశీర్వాదపు ముద్ర విప్పుతాడు ఆయన. నీ దీవెన ముద్ర విప్పుతాడు. నీ ఆర్థిక క్షమాభివృద్ధి ముద్రను విప్పుతాడు. నీ ఉద్యోగపు ముద్రను విప్పుతాడు. ఏదైతే ఎంతవరకు సీల్ చేయబడిందో, సీల్ చేయబడింది కనుక లోపలేముందో మనకు తెలియదు. కొన్ని సందర్భాల్లో ఆయన హృదయం సీల్ చేయబడద్ది, ఆయన హృదయం ముద్రింపబడద్ది. కొన్ని సందర్భాల్లో కార్యాలు ముద్రింపబడతాయి. ఆల్రెడీ ఆయన రిజిస్ట్రేషన్ చేసి దానికి సీల్ వేసేసి ముద్ర వేసి ఉంచేస్తాడు. అది విప్పేటప్పుడు మనం ఎట్లాగ ఉండాలి? మీకు ఇంకా అర్థమయ్యే భాషలు చెప్తాను. బయటికి వెళ్ళాము, ఒక పొట్లాన్ని తీసుకొచ్చాం. పిల్లలకి ఎంత యాంగ్జైటీగా ఉంటుందో కదా. పొట్లాన్ని తీసుకొచ్చు, లేకపోతే ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, సీల్ చేసేసారు. ఈ మధ్యని పెళ్ళిళ్ళు గిఫ్ట్ ఇచ్చేటప్పుడు లోపల ఇంత ఉంటుంది, పెద్ద సీల్ వేసేస్తుంటారు. చాలా ముద్రలు వేస్తా, ముద్రతో సీల్ వేసేస్తా. లోపల ఏముందో ఒక రకమైనటువంటి, లోపల ఒక టెన్షన్. హల్లెలూయా. ఆ ముద్ర ఒకటి అని విప్పుతా ఉన్నప్పుడు, హల్లెలూయా, నీ భవిష్యత్తుకు తగిన ప్రతి ముద్రలు ముద్రింపబడిన ప్రతి జవాబు దాంట్లో దాచేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన ముద్ర విప్పుతున్నాడు, ప్రొఫెసైజ్ చేస్తున్నాడు. నీ నిమిత్తమైన ముద్ర విప్పుతున్నాడు. మౌనంగా ఉండు. నీ ఆశీర్వాదం కొరకు ముద్రలు విప్పుతున్నాడు. నీ కొరకు ఏదైతే ప్రిజర్వ్ చేశాడో ఆ ముద్రను విప్పుతున్నాడు. నీ కొరకు ఏదైతే దాచాడో ఆ ముద్రను విప్పుతున్నాడు. నీ మంచి భవిష్యత్తు, మంచి దీవెన, మంచి ఆశీర్వాదం, నీ ఆరోగ్యపు ముద్రను విప్పుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ 2026లో ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ ఇన్ యువర్ లైఫ్. అందుకని ఆయన ముద్ర విప్పుతున్నాడు. హల్లెలూయా. ప్రతిష్టాత్మకంగా ఆయన ముద్ర విప్పుతున్నాడు. కుటుంబంలో ఇంతవరకు ఏదైతే నీ జీవితంలో జరగలేదో ఇక నుంచి వాటిని దేవుడు జరిగింపజేయబోతున్నాడు, ఆశీర్వదింపబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా బిడ్డరా గమనించండి, ఈరోజు దేవుడు మన నిమిత్తమే ఆశీర్వాదపు ముద్రలు విప్పబోతున్నాడు, దీవెనకరమైన ముద్రలు విప్పబోతున్నాడు, ఆనందకరమైన ముద్ర విప్పబోతున్నాడు. ఆరోగ్యాన్ని ప్రిజర్వ్ చేశాడే ఆ ముద్ర విప్పబోతున్నాడు. కుటుంబాన్ని కలిగింపజేయడానికి ఆ ముద్రలు విప్పబోతున్నాడు. ఇంతవరకు ముద్రించేశాడు దేవుడు. బిడ్డలారా గమనించండి, ఎప్పుడైతే అది సీల్ చేయబడిందో అందులో ఉన్నదేదో మనకు తెలియదు గనక ఇంతవరకు మన జీవితంలో ఒక యాంగ్జైటీతో ఉన్నాం. అపవాది చెలరేగిపోతున్నాడు. హల్లెలూయా. ఆ లోపలేముందో మనకి తెలియదు, అపవాదికి వాడికి కూడా తెలిసిందల్లా. హల్లెలూయా. దేవునికి మాత్రమే. అపవాదికి ఏం తెలుసు అంటే మన చరిత్ర తెలుసు, దేవుడికి మన భవిష్యత్తు. హల్లెలూయా. చరిత్ర ఎవరికేం తెలుస్తుందండి? చరిత్ర ఆ జ్యోతిష్యాలు చూసేవాడు ఉంటాడు. ఎప్పుడైనా చూపించుకున్నారో లేదో? నేను చూపించుకున్నాను నా చిన్నప్పుడు. ఇప్పుడు కాదు సుమా, చూపించుకుంటే నా కళ్ళు మంచివి కాదని చెప్పేశాడు, నా క్యారెక్టర్ మంచిది కాదని చెప్పేశాడు. ఇంకా నేను మంచోని కాదని చెప్పలేదు. హల్లెలూయా. బిడ్డలారా గమనించాలి. ఏవో వాడికి నచ్చినట్టు చెప్తాడు. బిడ్డ గమనించాలి. నేను అంత అయిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్తాడు, ఒరే ఆడి జాతకం వాడికి తెలియదు కనుక ఆడిని జాతకాన్ని చూసి సర్వైవ్ అయిపోతున్నాడు రా అంటాడు. నీ బలహీనతల గురించి నీతో మాట్లాడేటప్పుడు వాడిని చూసి నువ్వేమనుకోవాలంటే, పూర్ఫిలో ఆడి బలహీనత ఆడికి తెలియదు కనుక నా బలహీనతల కొరకు వాడు మాట్లాడుతున్నాడు అని నువ్వు మౌనంగా ఉండిపోవాలి. నీకు అర్థమైందా? అసలు ఎవరైనా మనతో ఏదైనా మాట్లాడారనుకో, అసలు నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? అసలు నీ పిల్లల గురించి నీకు తెలుసా? అసలు నీ గురించి నీకు తెలుసా? అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అని మాట్లాడేటప్పుడు ఏమొస్తాయి? రకరకాలైనటువంటి ముచ్చట్లు వచ్చేస్తాయి బయటికి. ఈ సింపుల్ సబ్జెక్ట్ మీకు చెప్తాను, బట్ ఇందులో చాలా ఆశీర్వాదం దాచిపడుతుంది. మౌనంగా ఉండాలి. మనం ఎట్లా ఉండాలి నాన్న? మౌనంగా ఉండాలి. వ్యాపారం మీద ఇబ్బందికరంగా ఉందో మౌనంగా ఉండు.
కుటుంబంలో ఏదైనా జరుగుతుందా? మౌనంగా ఉండు. ఏదైనా విషయాలు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయా? మౌనంగా ఉండు. హల్లెలూయా. డోంట్ షేర్ విత్ అదర్స్. డోంట్ షేర్ విత్ అదర్స్. ఏ పరిస్థితులు కూడా ఇతరులకు ఎప్పుడు నువ్వు షేర్ చేసుకోవద్దు. పిల్లలు గమనించాలి. ఏదైనా నువ్వు షేర్ చేసుకోవాలంటే హోలీ స్పిరిట్ గాడ్ ఎప్పుడు తన ప్రెజెన్స్ నీ ముందు ఉంచుతాడు. ప్లీజ్ షేర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ విత్ యువర్ గాడ్, విత్ యువర్ మెజెస్టీ, విత్ యువర్ ఫ్రెండ్. పరిశుద్ధాత్మ దేవుని స్నేహితునిగా మీరు భావించి మాట్లాడాల్సి చెప్పుకోవాల్సి వస్తే ఆయనతో చెప్పుకొని మౌనంగా ఉండండి. ఏదో ఒకటి చేయి ప్రభు అని అడగొద్దు. ఏదో ఒకటి చేయి ప్రభు అని అడగొద్దు. మౌనంగా ఉంటూ. నేను కొన్ని కుటుంబాలని దేవునికి అడాప్ట్ చేసేసాను. అడాప్ట్ చేయటం అంటే ఇక నేను ప్రార్థన చేయకపోయినా ఆయన విజ్ఞాపన చేస్తాడు. ఒక సంఘ కాపరికి రహస్యం తెలుస్తుంటారు. కొన్ని కుటుంబాలను దేవునికి అడాప్ట్ చేయించేస్తాను. ప్రభు ఈ కుటుంబాలు నువ్వే, వీళ్ళకి కావలసినవన్నీ కూడా నువ్వు ఇప్పుడు నీ ప్రజెన్స్, నీ సన్నిధి, నీ బిడ్డల ప్రభుని అడాప్ట్ చేసేసాం. కొంతమందిని అడాప్ట్ చేయాలి దేవునికి. మన పిల్లోడు మాట వినకపోతే ఊరుకుని పోతాం కదా మనం. అది ఇంకా మాడని ముద్రేసి వదిలేస్తాం. బట్ ఆయన ఏం చేయాలి? దేవునికి అడాప్ట్ చేసేయాలి. అబ్జెప్పడం కాదు, అడాప్ట్ చేయటం. అడాప్షన్. దత్తపుత్రాత్మనం. వాళ్ళని దత్తపుత్రాత్మతో దేవుడు దీవిస్తాడు. స్వీకృత పుత్రాత్మతో అనైటింగ్ చేస్తాడు. ఇవి సీక్రెట్స్ మనం నేర్చుకోవాల్సినవి. ఆమేన్. బిడ్డ గమనించండి. మనం ఎట్లా ఉండాలి? పిల్లలు ఎక్కడైనా ఏదైనా ఒకవేళ వారు చెడిపోతున్నట్టుగా మనకు తెలిస్తే డోంట్ వరీ, మౌనంగా ఉండండి. మౌనంగా ఉండి దేవునికి అడాప్ట్ చేసేసండి. ప్రభువా, ఇక నుంచి ఈ బిడ్డని నీకు అప్పగించేస్తున్నాను, సమర్పిస్తున్నాను, నీకు హ్యాండెడ్ ఓవర్ చేస్తున్నాను. హల్లెలూయా. నువ్వు సైలెన్స్గా ఉన్నావు అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ సమస్తము కూడా దేవునికి హ్యాండ్ ఓవర్ చేసావని దానికి అర్థం. హల్లెలూయా. యుద్ధం నీది కాదు, యుద్ధం ఎవరిది? యెహోవాది. ఇక్కడ ఎన్నో విషయాలు మనకు దాచబడి ఉన్నాయి. ఆ మౌనంగా ఎప్పుడైతే మౌనంగా ఆ ఎస్తేరు తన జర్నీని స్టార్ట్ చేసిందో, మౌనంగా రూతు తన జర్నీని స్టార్ట్ చేసిందో, మౌనంగా యాకోబు తన జర్నీని స్టార్ట్ చేశాడు, మౌనంగా అబ్రహాము తన జర్నీని స్టార్ట్ చేశాడు, మౌనంగా తన ఇష్షాకు తన జర్నీని స్టార్ట్ చేశాడో, ఆశ్చర్యకరమైన ఆశీర్వాదాలు వాళ్ళ మీదకి వచ్చినాయి. అబ్రహాం ఎక్కడ మాట్లాడలేదు. ప్రభా, ఎక్కడికి నన్ను పిలిచావు? ఏ స్థలానికి తీసుకుపోయావు? దాని వెడల్పు ఎంత, తన లోతు ఎంత, అసలు ఎక్కడుందో, అసలు నాకు నచ్చుద్దో లేదో అని నిర్ణయాలు ఏది అబ్రహాం మాట్లాడలేదు దేవునితో. హల్లెలూయా. అని ఏం చెప్పాడో అక్కడికి వెళ్తే అక్కడ ప్రతిష్టాత్మకమైన విషయం ఏంటో తెలుసా? పాలు తేళ్లు ప్రవహించేటువంటి దేశాన్ని ఇచ్చేసాడు ఆమె. హల్లెలూయా. బిడ్డ గమనించు, నా జీవితంలో నువ్వు నేను మౌనంగా ఉంటే ఆయన పాలు తేళ్లు ప్రవహించే భవిష్యత్తు ఇస్తాడు మనకి. పాలు తేళ్లు ప్రవహించే జీవితాన్ని ఇస్తాడు. పాలు తేళ్లు ప్రవహించేటువంటి భవిష్యత్తులో కూడిన గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు ఆయన. మన బిడ్డలకు పాలు తేళ్లు ప్రవహించేటువంటి ఆ దేశాన్ని వారసత్వంగా ఇద్దాం. హల్లెలూయా. మనం ఎట్లా ఉందాం ఇప్పుడు? మౌనంగా ఉంటాం. మౌనంగా ఉంటాం. మౌనంగా ఉంటాం. ఎంత మౌనంగా ఉంటామో హల్లెలూయా, ఆయన అంత గొప్ప కార్యం జరిగిస్తాడు. గుర్తుపెట్టుకో, నీ సైలెన్సే ఆయన వైలెన్స్. హల్లెలూయా. నీ స్తుతి టూలే ఆయన ఉపయోగించేటువంటి వెపన్. హల్లెలూయా. నీ దృష్టిలో టూల్స్, ఆయన దృష్టిలో వెపన్స్. యువర్ వాయిస్ ఈజ్ టూల్, యువర్ సైలెన్స్ ఈజ్ టూల్, యువర్ ప్రేయర్ టూల్, యువర్ ఫాస్టింగ్ టూల్, యువర్ థింకింగ్ టూల్. ఇవన్నీ దేవుడు దాన్ని ఎట్లాగ మరల్చుతాడు అని అంటే చూద్దాం. ఒక ఇనుముని తీసుకొని వచ్చి ఒక మంచి అగ్నిలో పడేస్తే ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. దాన్ని తీసుకొని వచ్చి ఒక షేప్ తీసుకొస్తుంది, ఒక వెపన్ అవుతుంది. ఈ ఆయుధాలు మీరు చూడండి, ఆయుధాలు ఏవి తనంతట పుట్లే. ఈ ఆయుధాలు ఏమైనా మనుష్యులంగా మనం తయారు చేస్తాం. హల్లెలూయా. ఒక ఇనుప పనిముట్టునే ఒక ఆయుధంగా మార్చేటువంటి ఒక నాలెడ్జ్ మనిషికుంటే, హల్లెలూయా, మన ప్రార్థన అనేటువంటి ఆ పనిముట్టుని ఒక వెపన్గా మార్చుతా దేవునికి ఏదైనా అసాధ్యమా? హల్లెలూయా. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. ఆమేన్. కాబట్టి మన టూల్స్ని ఆయన ఆయుధంగా మారుస్తాడు. నువ్వు మౌనంగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు మౌనంగా ఉండాలి. నువ్వు మౌనంగా లేకపోతే జీవితాల్లో, కుటుంబాల్లో కొన్ని పరిస్థితులు గుండా అల్లకొల్లని పొద్ది. అందుకని ఈ సంవత్సరం మనం ఎట్లా ఉండాలి? మౌనంగా ఉండాలి. హల్లెలూయా. ప్రజలకి నువ్వు ఒక మౌనంగా ఉండే వ్యక్తివే, కానీ నువ్వు ఏ డ్రా చేయబోతున్నావో ప్రజలకు అర్థం కావాలి. నువ్వు మౌనంగా విజయాలు డ్రా చేయబోతున్నావు, నువ్వు మౌనంగా దీవెన డ్రా చేయబోతున్నావు, నువ్వు మౌనంగా అద్భుతాలు డ్రా చేయబోతున్నావు. హల్లెలూయా. హిజ్కియా మౌనంగా ఉన్నాడు, కానీ
సన్హరీబుకి అర్థం కాని విషయం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందంటే, సన్హరీబు మరణం కొరకు మౌనంగా ఉండాల్సి వచ్చింది. శత్రు ఓటమి కొరకు నువ్వు మౌనంగా ఉండాలి. అపవాది ఓడిపోవటానికి నువ్వు మౌనంగా ఉండాలి. అపవాది అల్లకొల్లమైపోవడానికి నువ్వు మౌనంగా ఉండాలి. గొలియాతులు కింద ఉండటానికి నువ్వు మౌనం, వాడు సంహరింపబట్టానికి నువ్వు మౌనంగా ఉండాలి. ప్రియబిడ్డ గమనించండి, నీ టైం వచ్చేటంత వరకు నువ్వు ఎట్లా ఉండాలి? ఆ తర్వాత నిన్ను చెలరేగిపోయేటట్టు చేస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత నన్ను ఎలా చేస్తాడో? చెలరేగిపోయేటట్టు చేస్తాడు. నీ భర్త వచ్చి అంటాడు, ఆ రోజు నువ్వు మౌనంగా ఉండటం వల్ల నేను దీవింపబడ్డానంటాడు. ఆ రోజు మౌనంగా ఉన్నావు కనుక నా చెయ్యి ఎత్తలేదంటాడు. ఆ రోజు మౌనంగా ఉన్నావు కనుక నాకు ఆలోచన వచ్చింది. ఆ రోజు నువ్వు మౌనంగా ఉన్నావు కనుక నాకు ఒక ఆశయాలు వచ్చినాయి. నువ్వు మౌనంగా ఉన్నావు కనుక, హల్లెలూయా. బిడ్డలారా, తల్లిదండ్రుల విషయాలు మౌనంగా ఉండండి. కొన్ని సందర్భాలు వారి నిర్ణయాలు మౌనంగా మనం ఉండాలి. బిడ్డ గమనించండి, మన నిర్ణయాలు చెప్పడానికి వెళ్ళే దేవుడు తీసుకునే నిర్ణయం ముందు మన నిర్ణయాలు పనికిరావు. మౌనంగా ఉండండి. దేవుడు ఒక నిర్ణయాన్ని ఇచ్చినంత వరకు, దేవుడు తన సమ్మతిని వ్యక్తపరిచేటంత వరకు కూడా మనం మౌనంగా ఉండాలి. హల్లెలూయా. మౌనంలోనే సగం ఏముంది తల్లి? విజయం ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ విజయాన్ని ఆయన ముద్ర విప్పి ఫుల్ఫిల్ చేస్తాడు. హల్లెలూయా. ఆయన ముద్రలు విప్పే దేవుడు. ఆయన ముద్రని విప్పే దేవుడు. ఏదైతే నీ పక్షాన ముద్రింపబడి దాచబడిందో ఆ ముద్రలన్నిటిని ఆయన విప్పుతా ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి, దావీదును ముద్రించి దాచిపెట్టాడో, దావీదు ముద్ర ఎప్పుడైతే విప్పాడో గొలియాతు లాంటి వాడు, హల్లెలూయా, దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు నిన్ను నన్ను ప్రభు ముద్రించి దాచిపెట్టాడు. ఆమేన్. ఈ సమాజానికి మనం సైలెన్స్ కిల్లర్స్ ఒక మాట చెప్పాలంటే, హల్లెలూయా, మనం సైలెన్స్ కిల్లర్స్ని. జాగ్రత్తగా గమనించండి, సైలెన్స్ కిల్లర్స్. డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ. మత్తు మందు ఎలాగ చేస్తుందంటే అలా ఉంటుంది. మనల్ని కూడా మోషేను దేవుడు ఎట్లా చేశాడు? ముద్రించి విడిచిపెట్టేశాడంతే. తన కాలం వచ్చినంత వరకు ఆయన సైలెన్స్ కొన్నాడు. 80వ ఏట తన వైలెన్స్ని సృష్టించాడు. దాని స్తోత్రం కలుగునుగాక. నువ్వు వాడబడే కాలం వచ్చేటంత వరకు కూడా సైలెన్స్గా నువ్వు డెవలప్ చేసుకోవాలి. వర్డ్ని డెవలప్ చేసుకోవాలి, తలాంతో డెవలప్ చేసుకోవాలి, వాయిస్ అంట డెవలప్ చేసుకోవాలి, మెలోడీని డెవలప్ చేసుకోవాలి. ప్రిబిడ గమనించండి, దేవునికి ఇచ్చిన ప్రతి విధమైనటువంటి ఆయుధాలను డెవలప్ చేసుకోవాలి. ఎందుకు సైలెన్స్ పడు దేవునికి ఇస్తాడు అని అంటే, నీలో ఉండే సర్వస్వాన్ని డెవలప్ చేసుకోవటానికి. ఆమెన్. రెండో విషయం, నీలో ఉండే సమస్తాన్ని కూడా నువ్వు డెవలప్ చేసుకోవాలి. ఆమెన్. ప్రియ బిడ్డలు గమనించండి, చాలామంది వారి జీవితాల్లో ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయాలి అని అంటే మొదట ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ ఒక వ్యక్తిని పెర్ఫార్మెన్స్ అద్భుతంగా చేసేవానికి ఉంటుంది. ఈరోజు ఏదైనా ఒక విషయాన్ని మీరు చూడండి, ఒక ప్లేయర్ తనని అద్భుతమైన ప్లే చేస్తున్నాడు అని అంటే వాడిని ప్రాక్టీస్ అతన్ని ఆ స్థాయికి తీసుకుపోయింది. ఆ ప్రాక్టీస్ చేసేటంత వరకు కూడా ఆ వ్యక్తి మనకు కనబడు. ఒకవేళ మనం ఈరోజు చాలా మంది క్రికెట్ ప్లేయర్స్ని చూస్తాం, వారు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవ్వడానికి ముందు వారు డైరెక్ట్గా వచ్చిలే, వారు గల్లీలో ఆడుకునేవారు. పిల్లలు కాబట్టి రోడ్ల మీద ఆడుకునేవారు, వారు చిన్న చిన్న మైదానాల్లో ఆడుకునేవారు. ఆ తర్వాత కొద్దిగా ఆ యొక్క లెవెల్స్ పెంచుకుంటూ ఇప్పుడు వారు ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి నేరుగా ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలంటే రిమైనింగ్ అంతా కూడా సైలెన్స్ ఉండిపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము కూడా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మనము కూడా నెమ్మదిగా ఎలా ఉండాలి? నిశ్శబ్దంగా ఉండాలి, మౌనంగా ఉండాలి. ఆ మౌనంలో దేవుడు ఎన్నో విషయాలు నేర్పుతాడు. ఆమేన్. ఒక మాట ఇప్పుడు నేను మాట్లాడుతాను, పక్క నుంచి మరొకరు మాట్లాడుతుంటే అదేమొద్దు న్యూసెన్స్గా అనిపిస్తుంది. ఒకరు మాట్లాడుతుంది, మరొకరు మౌనంగా ఉంటే ఏమొద్ది? ఆ మాటలు మనం వినటానికి, నేర్చుకోవటానికి ఆస్కారాన్ని కలిగిస్తుంది. అట్లాగే నిశ్శబ్ద పీరియడ్లో దేవుడు తన యొక్క కంప్లీట్ వెపన్స్ నీలో నింపేస్తాడు ఆయన. ఆమేన్. ఆ తర్వాత ఏం చేస్తాడంటే నేను ఒక వెపన్స్ కంటైనర్గా మారుస్తాడు ఆయన. ఆమేన్. ఆమేన్. ఒక బుల్లెట్స్ రైఫిల్గా మారుస్తాను నేను. హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, ఒక్క మాట గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఒక కంటైనర్గా చేస్తాడు. ఎన్నో ఆర్గన్స్ ఉన్నాయి ఈ కంటైనర్లో, ఇంటర్నల్ ఆర్గన్స్ ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఈ కంటైనర్, ఈ ఆర్గన్స్ అన్నిటిని కలిపి దేవుడు ఒక కంటైనర్గా మార్చాడు మనల్ని. ఆమేన్. మనకి పరిశుద్ధత కంటైనర్. మనం పరిశుద్ధతని లోపల మనలో పరిశుద్ధత ఉంది, ప్రజలకు కనబడదు. కంటైనర్ బయటికి ఎట్లా కనబడదు అంటే ఒక డబ్బాలాగా, ఒక బండి వెళ్ళిపోతుంటే ఏదో ఒక డబ్బాలాగా మనకు కనబడదు, ఒక ఐరన్ బాక్స్ లాగా మనకు కనబడదు. బట్ దట్ ఈస్ ద కంటైనర్. కంటైనర్లో ఏముంటుందంటే అనేక రకాలైనటువంటి వాహనాలు, అనేక రకాలైనటువంటి ప్రొడక్ట్స్, అనేక రకాలైనటువంటి వస్తువులు, అనేక రకాలైనవన్నీ కూడా అందులో స్టోర్ చేస్తారు. కంటైనర్ ట్రావెల్ చేస్తుంది. అలాగే దేవుడు మనల్ని ఆయన మోసుకొని పోయే కంటైనర్గా ఉంచాడు. మనలో ఆయన పరిశుద్ధతను మోసుకుపోతున్నాం. వి క్యారీ హిస్ హోలీనెస్. బిడ్డలారా గమనించండి, వి క్యారీ
హిజ్ హోలీనెస్, హిజ్ గ్లోరీనెస్, ఎవ్రీథింగ్. ఇందులో కంటైనర్లో చాలా ప్రొడక్ట్స్ దేవుడు దాచిపెట్టాడు. స్పిరిట్ రిలిమ్స్ కంటైనర్స్గా దేవుడు మనం అభిషేకిస్తున్నాడు. అందుకని మనం ఎట్లా ఉండాలి? ఆయన ఆ డోర్ ఓపెన్ చేసేటంత వరకు కూడా అసలు నువ్వు నేను ఎవరో ప్రపంచానికి ఎక్కడ కూడా తెలియకూడదు. బిడ్డ గమనించు, నీ ప్రతి నిమిషంలో ఆయన మహింపరచబడాలి. నీ ప్రతి హావభావంలో ఆయన మహింపరచబడాలి. ఆయన నిన్ను ఆశీర్వదించే విధానంలో ఈ సంవత్సరం మొదట్లోనే ఆయన నీకు ముద్ర విప్పబోతూ ఉన్నాడు. యువర్ సీల్ విల్ బి ఓపెన్డ్ విత్ ఓన్ హ్యాండ్స్. ఆయన తన సొంత చేతులతో నీకు నాకు వేసిన ఆ ముద్రలు విప్పబోతున్నాడు. లోపల ఉండే ప్రతి ఆశీర్వాదం మన వశం కాబోతుంది. ప్రతి దీవెన మన వశం కాబోతుంది. ప్రతి కృప మన వశం కాబోతుంది. ప్రతి విధమైనటువంటి నాణ్యమైనటువంటి ఉత్పత్తులు మన వశం కాబోతూ ఉన్నాయి. హల్లెలూయా. బిడ్డ గమనించు, ఈ దినం ఒకటే ఒక ప్రార్థన చేయి. నీ కొరకు ఆయన ఆశీర్వాదపు ముద్ర విప్పుతూ ఉన్నాడు. ఇక నుంచి నువ్వు తలగా ఉండబోతున్నావు, తోకగా కాదు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉండబోతున్నావు, అప్పు చేసేవాడుగా కాదు. నువ్వు ఆరోగ్యగ్రస్తుడిగా ఉండబోతున్నావు, అనారోగ్యగ్రస్తుడిగా కాదు. ఇక నుంచి నీ క్రిందవాడుగా కాదు, పైవాడిగా ఉండబోతున్నావు. ఇక నుంచి నీ వ్యాపారంలో దీవింపబడబోతున్నావు, నీ ఉద్యోగంలో దీవింపబడబోతున్నావు, అన్ని విషయాల్లో దీవింపబడబోతున్నావు, అన్ని విషయాల్లో వర్ధిలింపబడబోతున్నావు. దేవుని ఒక ఎలియన్స్గా మారుస్తున్నాడు ఈ సంవత్సరం. ఆమేన్. హల్లెలూయా. ఒక స్పిరిచువల్ ఎలియన్స్గా మారుస్తున్నాడు. అంటే ఎలియన్స్కి ఎక్కడ ఆలోచనలు, హావభావాలు ఉండవు. ఒక రోబో అని అంటారు దాన్ని. ఒక రోబోకి ఆలోచనలు ఉండవు. ఏదైతే ఆ రోబోట్ తయారు చేశాడో, ఆ రోబోని తయారు చేసే వ్యక్తి ఒక చక్కటి ప్రోగ్రామింగ్ ఫీట్ చేస్తాడు. అట్లాగనే ఈరోజు దేవుడు మనని ఒక ఎలియన్స్ గాను, రోబోట్స్ గా మనం మారుస్తాడు. ఎందుకంటే మన ప్రోగ్రామ్ అంతా కూడా హోలీ స్పిరిట్ గా డెవలప్ చేశాడు. దాని స్తోత్రం కలుగును గాక. మనము కాదిక మాట్లాడేది, మనలో నుంచి ఆయన మాట్లాడబోతున్నాడు. మన కార్యాలు కాదు ప్రజలు చూచేది, మనలో ప్రిజర్వ్ చేసిన కార్యాలు, మనలో ప్రోగ్రామింగ్ చేసి లోడ్ చేసిన ఆయన కార్యాలు ప్రపంచం చూడబోతుంది. ఆయన హోలీనెస్ ప్రపంచం చూడబోతుంది. ఆయన ఇచ్చే దీవెన ప్రపంచం చూడబోతుంది. దేవుడు నిన్ను నన్ను అట్లాంటి ఎలియన్స్ గా మారుస్తున్నాడు ఈ సంవత్సరం. ఆమేన్. నువ్వు మాట్లాడే మాట నువ్వు మాట్లాడేది కాదు, ఆయన మాటలు నీలో నుంచి దేవుడు వర్ణింపజేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఈరోజు మనల్ని మనం డెవలప్ చేసుకుందాం. దేవుడు మనల్ని అందరినీ ఆ రకంగా దీవించి, సిద్ధపరిచి, ఆశీర్వదించి, కాచి వగైరా వగైరా అన్నీ కూడా దేవుని స్తోత్రం కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ a chosen one. You are selected and elected by the Holy Spirit to get all kind of the blessings from the heaven, from the realms, from the manufacturing places. ప్రార్థన చేసుకుందాం. గనుడానికి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. విస్తారమైన దీవెన ముద్ర మా నిమిత్తం విప్పబడబోతుంది ప్రభువా. నమ్మి స్తుతిస్తున్నాం. మేము మౌనంగా ఉంటున్నాం ప్రభువా. హల్లెలూయా. మేము మౌనంగా ఉంటున్నాం. మాట్లాడే మా దేవుని ముందు మేము మౌనంగా ఉంటున్నాం. కార్యములు జరిగించే మా దేవుని ముందు మేము మౌనంగా ఉంటున్నాం. మా పక్షమున పోరాడే మా దేవుని ముందు మేము మౌనంగా ఉంటున్నాం. మాకు విజయాన్ని ఇచ్చే మా దేవుని ముందు మేము మౌనంగా ఉంటున్నాం. బెరాకలను తీసుకెళ్ళబోతున్నాం మా దేవుని ముందు మేము మౌనంగా ఉండబోతున్నాం. మా శత్రువుతో పోరాడి మాకు విజయం ఇచ్చే దేవుని ముందు ప్రభువా, నీ ముందు మేము మౌనంగా ఉంటున్నాం. మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దేవా, మీరు మా జీవితాన్ని ఆశ్చర్యకరమైన రీతిలో లీడ్ చేయబోతున్నందుకు కృతజ్ఞతాభిస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని హెచ్చించుకోమని యేసయ్య నామం అడిగి జవాబు పొంది నామ తండ్రి. ఆమేన్. ఒక చిన్న ప్రకటన చేస్తూ ఉంటుండగా మనకు